శాంతి. ఈ రోజు వాణి అయ్యింది 17:5:67 8వ పేజీ అంతంలోని. అన్నారు, బుద్ధి యొక్క తాళం అనేది ఎలా తెరవబడుతుంది? మాయ బుద్ధి యొక్క తాళాన్ని వేస్తుంది. అయితే తప్పకుండా ఎవరైతే మాయతో బుద్ధి యోగాన్ని పెట్టుకున్నారో వారి యొక్క తాళాన్ని మాయ వేసేస్తుంది. ఇప్పుడు ఎవరిని లవ్ చేయాలి? అయితే ఎవరైతే ఉన్నతుడు ఉన్నారో అతనిని లవ్ చేసినట్లయితే అప్పుడు తాళం తెరవబడుతుంది. బాబాని ఎంత లవ్ చేస్తామో అంత తాళం అనేది తెరవబడుతుంది. మళ్ళీ అంతే, జ్ఞానధనం యొక్క ఖజానా జీర్ణింపబడుతుంది. మళ్ళీ అప్పుడు మీరు డబల్ ఫెంతోఫిస్ట్ గా అయిపోతారు. డబల్ అనగా ఒకరయ్యారు బేసిక్ నాలెడ్జ్ వారు. బేసిక్ నాలెడ్జ్ వలె జ్ఞాన దానాన్ని చేసేవారు. మళ్ళీ మనన చింతన మంతన ద్వారా ఈ జ్ఞానాన్ని విస్తారంలోకి తీసుకువెళ్లి లోతుల్లో అర్థం చేయించేవారు అయ్యారు. అయితే చూడండి, ఒకటి తనువు మనసు ధనం అన్ని కూడా ఇస్తారు. మరియు మీరు మీ అవినాశి జ్ఞాన రత్నాల్ని కూడా ఇస్తారు. తనువు మనసు మరియు ధనం ఇదైతే దేహంతో కనెక్టెడ్ అయ్యింది మరియు బేహద్దులోని కూడా అయ్యింది. గుర్తిస్తారు ఆ తనువు ఏదయ్యింది. శరీరు రూపీ రథం ఏమయ్యింది? ఏదైతే సార రూపంలో అయ్యిందో. ప్రతి ఒక్కరిది తమ తమ సారం అనేది వేరువేరు అయ్యింది కదా. సారం అనగా బీజం, బీజం అనగా తండ్రి. అయితే ఆ బీజంతోని కూడా బుద్ధి యోగాన్ని తొలగించటం. ఎందుకంటే దేహం అయ్యింది కదా. మరియు దేహంతో బుద్ధి యోగాన్ని విడిచిపెట్టినట్లయితే అప్పుడు ఆత్మ యొక్క తండ్రిలోని బుద్ధి యోగం అనేది పెట్టబడుతుంది. అతనే కదా బుద్ధిమానులకు బుద్ధి. మరియు తనువులో ఏదైతే మనసు ఉందో
ఆ బీజరూపి ఆత్మలోని या कोई भी धर्म पिता में जो बीज रूप है మరియు ఏ ధర్మపితలోనైనా ఎవరైతే బీజరూపుడున్నారో उनमें अपना मन भी तो होता है। వారిలోని తమ మనసు కూడా ఉంటుంది కదా। अपने तरह की मनन चिंतन मंथन की शक्ति होती है तो తమ పద్ధతిలోని మనన చింతన మంతన యొక్క శక్తి అనేది ఉంటుంది। అప్పుడు उसको भी तो त्यागना है, దాన్ని కూడా త్యాగం చెయ్యాలి కదా। कहाँ लगाना है? ఎక్కడ పెట్టాలి? जहाँ मन है ही नहीं। ఎక్కడైతే మనసు లేదో, आत्माओं के बाप में ఆత్మల యొక్క తండ్రిలోని मन है, మనసు ఉందా? चिंतन मंथन करने के लिए మనన చింతన మంతన అనేది చేయడం కోసం नहीं। లేదు। मन भी अर्पण करो बेहद में, అయితే బేహద్దులోని మనసుని కూడా అర్పణ చెయ్యండి। और जो మరియు ఏదైతే देहधारी धर्म पिताएं हुए దేహధారి ధర్మపితలు ఉన్నారు, उनसे जो धन मिला వారి ద్వారా ఏదైతే ధనం లభించిందో, चाहे वो ब्रह्मा हो, అది బ్రహ్మ అయినా, चाहे कोई भी धर्म पिता हो, అది ఏ ధర్మపిత అయినా, चाहे वो అది बाप ही क्यों न हो ऊंची से मनुष्य सृष्टि का, మనుష్య సృష్టి యొక్క ఉన్నతోన్నతుడైన తండ్రి అయినప్పటికీ కూడా जानते तो हो ना తెలుసు కదా वो धन कहाँ से लाता है। అతను ధనాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు। मनुष्य सृष्टि के बीज रूप बाप के पास धन कहाँ से आता है। మనుష్య సృష్టి రూపీ బీజ రూపుడైన తండ్రి దగ్గరికి ధనం అనేది ఎక్కడి నుండి వస్తుంది? वो भी तो आत्माओं के बाप से आता है ना। అది కూడా ఆత్మ యొక్క తండ్రి ద్వారానే వస్తుంది కదా। जो ऊंचे से ऊंचा धन है ज्ञान धन, ఏదైతే ఉన్నతోన్నత ధనం అయ్యింది జ్ఞానధనం, जो गीता में भी बताया గీతలోని కూడా చెప్పడం జరిగింది। उससे ज्यादा पवित्र धन तो कोई होता ही नहीं। దానికంటే పవిత్రమైన ధనం అనేది వేరేదేది ఉండదు। इस पवित्रता के बल से सारे कार्य दुनिया के होते हैं। ఆ పవిత్రత యొక్క బలం ద్వారా ప్రపంచంలో అన్ని కార్యాలు అవుతాయి। पवित्रता में ही ज्यादा शक्ति होती है। పవిత్రతలోనే ఎక్కువగా శక్తి ఉంటుంది। अच्छे से अच्छे कार्य भी पवित्रता से, మంచి మంచి కార్యాలు కూడా పవిత్రత ద్వారాను, और बुरे से बुरे कार्य भी पवित्रता की पावर से। మరియు చెడు కార్యాలు కూడా పవిత్రత యొక్క పవర్ ద్వారానే। तो हद में और बेहद में అయితే హద్దులోని మరియు బేహద్దులోని तुम सब कुछ स्वाहा करते हो। మీరన్నీ కూడా స్వాహా చేస్తారు। कहाँ? ఎక్కడ? रुद्र ज्ञान यज्ञ में। రుద్ర జ్ఞాన యజ్ఞంలోని। ये ज्ञान कहाँ से आता है? ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? है ज्ञान तो आता है జ్ఞానం అయితే వస్తుంది शिव बाप से ही, जिसकी శివ తండ్రి ద్వారానే। आत्मा का नाम शिव है। అతని యొక్క ఆత్మ యొక్క పేరే శివుడయ్యింది। परंतु కానీ वो जब साकार तन में आता है तो అతను ఎప్పుడైతే సాకార తనువులోకి వస్తారో అప్పుడు रौद्र रूप भी धारण करता है। రౌద్ర రూపాన్ని కూడా ధారణ చేస్తారు। क्योंकि ఎందుకంటే तन में आया ना, తనువులో వచ్చారు కదా। तन भी कैसा, తనువు కూడా ఎటువంటిదయ్యింది? विनाशी या विनाशी వినాశీనా లేక అవినాశీనా? है। कैसा तन? ఎటువంటి తనువు? विनाश होने वाला है వినాశనం అయ్యేదా? नहीं, అవ్వదు। वो एक ही तनधारी है जो विनाश होने वाला नहीं है। ఆ ఒక్క తనువుధారియే అయ్యారు, వినాశనం అయ్యేవారు కాదు। तो అయితే बात पलट जाती है। విషయం అనేది పరివర్తన అయిపోతుంది। देह है ना, దేహం అయ్యింది కదా, चाहे वो सार रूप में है, అది సార రూపంలో అయినా కూడా तो
भी तो देह है, అయినా కూడా దేహం అయ్యింది కదా. और उस सार रूप में भी మరియు ఆ సార రూపంలోని కూడా जिसे कहते हैं దానిని అనడం జరుగుతుంది. सार रूप बिंदु बिंदु आत्माएं जहाँ रहती हैं, సార రూప బిందు బిందు ఆత్మలు ఎక్కడైతే ఉంటాయో भले तुरीय आलोक हो जाता है, భలే తుర్యాలోకం అయిపోతుంది. लेकिन कोई आत्मा सदाकाल तो वहाँ नहीं रह सकती. కానీ ఏ ఆత్మ కూడా సదాకాలికం కొరకు అక్కడైతే ఉండలేదు కదా. नीचे तो आना पड़ेगा. కిందకైతే రావాల్సిందే కదా. तो అయితే आत्मिक स्थिति है ऊंची भावना, ఆత్మిక స్థితి అయ్యింది ఉన్నతమైన భావన. देह की स्थिति है नीची भावना. దేహం యొక్క స్థితి అయ్యింది నీచ భావన. तो रौद्र रूप भी धारण करता है. అయితే రౌద్ర రూపాన్ని కూడా ధారణ చేస్తారు. तो देखो, అయితే చూడండి, तुम अपने पास जो कुछ भी है, మీ దగ్గర ఏదైతే ఉందో, क्योंकि ఎందుకంటే ज्ञान धन भी हर एक के पास अपना अपना नंबरवार है. జ్ఞానధనం కూడా అందరి దగ్గర తమ తమ నెంబర్ వార్ అయ్యింది. जो कुछ भी है मन ఏదైతే ఉందో అంటే नंबरवार है ना. నెంబర్ వార్ అయ్యారు కదా. तो वो देते हो, అది ఇస్తారు. और देते किसको మరి ఎవరికి ఇస్తారు? है? उनको देते हो. వారికి ఇస్తారు. जो डबल फिलैंथ्रोपिस्ट है, ఎవరైతే డబల్ ఫెంతోఫిస్ట్ అయ్యారో, डबल दानी है. డబల్ దాని అయ్యారో. कैसे? ఎలా? एक तो जो ब्रह्मा के मुख से सुना, ఒకటయ్యింది బ్రహ్మ ముఖం ద్వారా విన్నాము, शिव बाबा ने सुनाया. శివ్ బాబా వినిపించారు. सुनाने वाली आत्मा शिव, వినిపించే ఆత్మ శివుడు. ब्रह्मा के तन से बोला. బ్రహ్మ తనువు ద్వారా అన్నారు, చెప్పారు. तो అయితే सुनाने का ज्ञान हुआ. అదైతే విని వినిపించేటటువంటి జ్ఞానం అయ్యింది. छोटे बच्चे होते हैं ना, చిన్నపిల్లలు ఉంటారు కదా, तो सुनते हैं, सुनाते हैं, వారు వింటారు, వినిపిస్తారు, रटते हैं, మరియు కంఠస్థం చేస్తారు. बुद्धि नहीं लगा पाते, బుద్ధిని పెట్టలేకపోతారు. क्योंकि बच्चे हैं, बच्चा बुद्धि है. ఎందుకంటే పిల్లలయ్యారు, పిల్లల బుద్ధి అయ్యింది. फिर वही बच्चे जब उच्च पढ़ाई करते हैं, అదే పిల్లలు ఎప్పుడైతే ఉన్నతమైన చదువుని చదువుతారో, तो जो बेसिक नॉलेज में सुनी सुनाई बातें हैं, ఏదైతే బేసిక్ నాలెడ్జ్ లోని వినిపించేటటువంటి విషయాలున్నాయో उन पे गहराई से मनन चिंतन मंथन करते हैं. దానిని లోతుల్లోని మనన చింతన మంతన అనేది చేస్తారు. तो तुम बच्चे नंबरवार हो ना. అయితే పిల్లలైన మీరు నెంబర్ వారు అయ్యారు కదా. तुम किनको देते हो? మీరెవరికి ఇస్తారు? है? तुम उनको देते हो మీరు వారికి ఇస్తారు जो ఎవరైతే सृष्टि रूपी रंगमंच पर సృష్టి రూపీ రంగస్థలం మీద इस शूटिंग काल में ఈ షూటింగ్ కాలంలోని एकदम कल्पांत काल में ఒక్కసారిగా కల్పాంత కాలంలోని सारे संसार के सामने प्रत्यक्ष होता है. మొత్తం ప్రపంచం ఎదురుగా ప్రత్యక్షం అవుతారు. उनके देते हो. వారికిస్తారు. उससे ज्यादा डबल फैन तो वृक्ष तो कोई है ही नहीं. వారికంటే మహాదాని ఇంకా వేరే వారెవరూ కూడా లేరు. तो बाबा भी डबल అయితే బాబా కూడా డబల్, और तुम भी डबल. మరియు మీరు కూడా డబల్. तुम माने कौन మీరు అనగా ఎవరు? है?
एक तो कहते हैं तुम, ఒకటి అనడం జరుగుతుంది మీరు, एक तो कहते हैं ये है, ఒకటి అనడం జరుగుతుంది ఇతను, इनको बाजू వీరికి, వీరిని, वाले को, పక్కనున్న వాళ్ళని और फिर कहते हैं మళ్ళీ అనడం జరుగుతుంది उनको। వారిని. तो అయితే दूर कर दिया ना, దూరం చేసేశారు కదా, तो दूर वालों को कहा उनको, అయితే దూరంగా ఉన్న వారిని అనడం జరుగుతుంది వారిని అని. उन दूर वालों में भी ఆ దూరంగా ఉన్న వారిలోని కూడా सबसे दूर वाला कौन हो जाता है? అందరికంటే దూరమైన వారు ఎవరైపోతారు? दूर वाले हैं विदेशी, దూరమైన వారయ్యారు విదేశీ, विधर्मी। విధర్మి. उनमें सबसे ज्यादा विदेशी विधर्मी कौन? వారిలోని అందరికంటే ఎక్కువ పెద్ద విదేశీ విధర్మి ఎవరయ్యారు? है? हाँ, वो नास्तिकों का भी बाप है। అతను నాస్తికులకి కూడా తండ్రి అయ్యారు. वो उनका भी बीज रूप बाप है ना। అతను వారి యొక్క బీజరూపి తండ్రి కూడా అయ్యారు కదా. तो वो तो कहता ही है। అతనైతే అనడమే జరుగుతుంది. क्या ఏంటి? बाप क्या बनकर आए हैं? తండ్రి ఏ విధంగా అయ్యి వచ్చారు? विदेशी बनकर आए हैं। విదేశీగా అయ్యి వచ్చారు. तो विदेशियों का भी बाप हुआ ना। అయితే విదేశీయుల యొక్క తండ్రి కూడా అయ్యారు కదా. विदेशियों का मुख्य धंधा क्या हुआ విదేశీయుల యొక్క ముఖ్యమైన కార్యం ఏమయ్యింది? है? विदेशी सारी दुनिया को एकदम नीचे ले जाते हैं कि ऊपर ले जाते हैं? విదేశీయులు అందరినీ కిందకి తీసుకువెళ్తారా లేక పైకి తీసుకొని వెళ్తారా? एकदम नीचे ले जाते हैं। ఒక్కసారిగా కిందకి తీసుకొని వెళ్తారు. उनका धंधा ही है एटम बम बनाना, विनाश करना। వారి యొక్క కార్యమే అయ్యింది ఆటం బాంబుల్ని చేయడం, వినాశనాన్ని చేయడం. तो उन्हें पता नहीं है हमारा भी कोई बाप है। అయితే వారికి తెలీదు మాకు కూడా తండ్రి ఎవరో ఉన్నారు అని. इसको कहते हैं भारत में हर हर बम बम। వారినే అనడం జరుగుతుంది భారత్లోని హర్ హర్ బం బం. तो ये अविनाशी ज्ञान रतन है। అయితే ఇవి అవినాశి జ్ఞానరత్నాలయ్యాయి. देखो చూడండి, अविनाशी ज्ञान रत्नों का दान देते हो। అవినాశి జ్ఞానరత్నాల దానాన్ని చేస్తారు. देते हैं ना। ఇస్తారు కదా, చేస్తారు కదా. तो उसके बदले में మరియు బదులుగా मिलता क्या है? బదులుగా ఏం లభిస్తుంది? बादशाही मिलती है। విశ్వ చక్రవర్తత్వం లభిస్తుంది. और क्या चाहिए? ఇంకేం కావాలి? बादशाही कौन देता है? చక్రవర్తత్వాన్ని ఎవరిస్తారు? है? ये बादशाही कैसे मिलती है? ఈ బాద్షాహి అనేది ఎక్కడి నుండి లభిస్తుంది? कौन सी पढ़ाई पढ़ने से बादशाही मिलती है? ఏం చదువు చదివినట్లయితే బాద్షాహి అనేది లభిస్తుంది, చక్రవర్తత్వం అనేది లభిస్తుంది? राजयोग की पढ़ाई पढ़ने से बादशाही मिलती है। రాజయోగం యొక్క చదువు చదువుకున్నట్లయితే చక్రవర్తత్వం అనేది లభిస్తుంది. योगी होगा యోగి అయినట్లయితే तो राजयोग सीखेगा। అప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటాడు. योग बल से बादशाही मिलती है। యోగ బలం ద్వారా బాద్షాహి అనేది లభిస్తుంది. तो सिखाने वाला बड़ा योगी होना चाहिए ना। అయితే నేర్పించేవారు పెద్ద యోగి అయి ఉండాలి కదా. शिव बाप को योगी कहेंगे? శివ తండ్రిని యోగి అనడం జరుగుతుందా? नहीं कहेंगे। అనడం జరగదు. उसे योग लगाने की क्या दरकार? అతనికి యోగాన్ని చేయవలసిన అవసరం అనేది ఏముంది? तो అయితే शिव बाप तो जो ऊंची चीज है శివ తండ్రి అయితే ఏదైతే ఉన్నతమైన వస్తువయ్యారో
चीज है ज्ञान रतन वो देते हैं। చాలా ఉన్నతమైన వస్తువు అయ్యింది, దానిని ఇస్తారు. तो ज्ञान रत्नों के आधार पर జ్ఞానరత్నాల ఆధారంగా जो ఏదైతే राजयोग सीखते हैं రాజయోగాన్ని నేర్చుకుంటారో उन सीखने वालों में अव्वल नंबर 1 ఆ నేర్చుకునే వారిలో మొట్టమొదటి నెంబర్ वो भी डबल विदेशी। అతను కూడా డబల్ విదేశీ. क्या ఏంటి डबल विदेशी क्यों कहा? డబల్ విదేశీ అని ఎందుకు అనడం జరిగింది? है तो भारतवासी शरीर से, అవ్వడానికి భారతవాసి అయ్యారు ఈ శరీరంతోని. ऐसा कहाँ होता है? జన్మ అనేది ఎక్కడ తీసుకుంటారు? भारत में। భారత్లోని. लेकिन కానీ जब शिव बाप प्रवेश करते हैं శివ తండ్రి ఎప్పుడైతే ప్రవేశిస్తారో तो शिव बाप की प्रत्यक्षता रूपी जन्म శివ్ తండ్రి యొక్క ప్రత్యక్షత రూపీ జన్మ वो कहाँ से होता है? అదెక్కడి నుండి అవుతుంది? विदेश से होता है या स्वदेश से होता है? విదేశం నుండి అవుతుందా లేక స్వదేశం నుండి అవుతుందా? विदेशी बाप को प्रत्यक्ष करते हैं। విదేశీయులు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. तो फिर మళ్ళీ అప్పుడు प्रत्यक्षता रूपी जन्म जहाँ हुआ वहाँ का हो गया। ప్రత్యక్షత రూపీ జన్మ అనేది ఎక్కడ జరిగిందో అక్కడ వారయ్యారు. बाप क्या बनकर आए? తండ్రి ఏమై వచ్చారు? विदेशी बनकर आए। విదేశీగా అయ్యి వచ్చి ఉన్నారు. तो అయితే बादशाही बच्चों को देते हैं బాద్షాహి పిల్లలకి ఇస్తారు. और तुम बच्चों को क्या चाहिए? ఇంకా పిల్లలైన మీకు ఇంకేం కావాలి? है जो राजयोग सीखते हैं उनको देते हैं, ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారికి ఇస్తారు. जो ज्ञान लेते हैं ఎవరైతే జ్ఞానాన్ని తీసుకుంటారో उनको देते हैं। వారికి ఇస్తారు. ज्ञान तो జ్ఞానం అయితే जानकारी है सच्चाई की, సత్యాయి యొక్క జానకారి గుర్తింపు అయ్యింది. तो जो सच्चाई की जानकारी लेते हैं ఎవరైతే సత్యత యొక్క పరిచయాన్ని తీసుకుంటారో वो सच्चाई की जानकारी लेकर के ఆ సత్యత యొక్క పరిచయాన్ని తీసుకొని राजयोग सीखते हैं। రాజయోగాన్ని నేర్చుకుంటారు. राजयोग రాజయోగం तुम बच्चे ही सीखते हो, పిల్లలైన మీరే నేర్చుకుంటారు. जिनको कहते हैं దానినే అనడం జరుగుతుంది भारतवासी बच्चे। భారతవాసి పిల్లలు. किसके वासी? ఏం వాసి? किसके दिल में बसने वाले? ఎవరి యొక్క హృదయంలోని నివసించేవారయ్యారు? भारत के वश में बसने वाले, दिल में बसने वाले। భారత యొక్క హృదయంలో నివసించేవారయ్యారు. तुम बच्चों को और क्या चाहिए? పిల్లలైన మీకు ఇంకేం కావాలి? ज्ञान से राजयोग सीखते हो। జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. ज्ञान है बाप की पहचान का, జ్ఞానం అయింది తండ్రి యొక్క గుర్తింపుది. पहचान माने ज्ञान, గుర్తింపు అనగా జ్ఞానం. और बाप को तुम पहचानते हो మరియు తండ్రిని మీరు గుర్తిస్తారు. जो मनुष्य सृष्टि का बाप है, ఎవరైతే మనుష్య సృష్టి యొక్క తండ్రి ఉన్నారో बड़े से बड़ा मनुष्य सृष्टि का राजा है, అతిపెద్ద మనుష్య సృష్టి యొక్క రాజా ఎవరైతే ఉన్నారో विश्व का मालिक है, విశ్వం యొక్క యజమాని ఉన్నారో तो तुम बच्चों को भी उससे बादशाही मिलती है। పిల్లలైన మీకు కూడా అతని ద్వారానే వారి ద్వారానే బాద్షాహి అనేది లభిస్తుంది. तो तुमको तो बच्चे అయితే అమ్మాయి जो भी अच्छे सेंसिबल बच्चे हैं ఎవరైతే మంచి సెన్సిబుల్ పిల్లలు ఉన్నారో उनको तो వారికైతే डांस करना चाहिए। డాన్స్ చెయ్యాలి. है कौन सा डांस? ఏం డాన్స్? देह के डांस की तो बात नहीं దేహం యొక్క డాన్స్ యొక్క విషయమే లేదు. है, देह का डांस तो देहधारी बाप कराते हैं। దేహం యొక్క డాన్స్ అయితే దేహదారి తండ్రి చేయిస్తారు. जब से ఎప్పటి నుంచి అయితే ये देहधारी बाप आए ఈ దేహధారి తండ్రులు వచ్చారో तो అప్పటి నుంచి అయితే देह का डांस
ప్రపంచంలోని ఈ దేహం యొక్క డాన్స్ అనేది నడుస్తూ వచ్చింది, నడవడం మొదలయ్యింది. लेकिन आत्माओं का बाप तो ज्ञान देते हैं ना, కానీ ఆత్మ యొక్క తండ్రి అయితే జ్ఞానాన్ని ఇస్తారు కదా. तो ज्ञान डांस करना तुमको सिखाते हैं। అయితే జ్ఞాన డాన్స్ చేయటం మీకు నేర్పిస్తారు. तो जिनको विश्व की बात सही मिलती है उनको तो ज्ञान डांस खूब करना चाहिए। ఎవరికైతే విశ్వం యొక్క చక్రవర్తత్వం లభిస్తుందో వారికి జ్ఞాన డాన్స్ అనేది బాగా చెయ్యాలి. 17/5/1967 की वाणी का 9वां पेज। 17/5/67 1967 యొక్క 9వ పేజీ. तो अब बताओ, అయితే ఇప్పుడు చెప్పండి, हम भगवान शिव बाबा को क्या देते हैं? మనం భగవాన్ శివబాబాకి ఏమిస్తాము? लेते तो हैं विश्व की बात सही, తీసుకోవటం అయితే జరుగుతుంది విశ్వం యొక్క చక్రవర్తిత్వాన్ని. लेन देन का हिसाब किताब होता है ना, ఇచ్చిపుచ్చుకునేటటువంటి లెక్కాచారం అయితే ఉంటుంది కదా. जो देगा सो लेगा, लेगा सो देगा। ఎవరైతే తీసుకుంటారో వారు ఇస్తారు, ఎవరైతే ఇస్తారో వారు తీసుకుంటారు. तो तुम विश्व की बात सही तो लेते हो, అయితే మీరు విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని అయితే తీసుకుంటారు కదా. भगवान बाप से, భగవంతుడు తండ్రి నుండి. तो बाप को क्या देते हो? అయితే తండ్రికి ఏమిస్తారు? है? अरे कुछ देते हो कि नहीं? అరే ఏదైనా ఇస్తారా లేక ఇవ్వరా? है? बाप को लव देते हो, తండ్రికి లవ్నిస్తారు, ప్రేమనిస్తారు. कैसा लव? ఎటువంటి లవ్? क्या लव देते हो? ఏం లవ్నిస్తారు? अब भी विचारी यार, అవ్యభిచారి యాద్. क्या? ఏంటి? एक बाप की याद, ఒక్క తండ్రి యొక్క యాద్, कोई दूसरे की याद नहीं, ఇంకెవ్వరి యొక్క స్మృతి కూడా కాదు. शुद्ध प्यार శుద్ధమైన ప్రేమ बाबा को देते हो। బాబాకిస్తారు. और जब शुद्ध प्यार देंगे ఎప్పుడైతే శుద్ధమైన ప్రేమనిస్తారో तो दुनिया से बुद्धियोग అప్పుడు ప్రపంచం నుండి బుద్ధియోగం टूट जाएगा, తొలగిపోతుంది. विकार की बात ही खत्म। వికారాల యొక్క విషయమే సమాప్తం. विकार का मतलब ये है वी माने विपरीत, వికారం అనగానే అంటేనే వి అనగా విపరీతం, कार माना कार्य। కారం అనగా కార్యం. तो फिर बाप जैसे चलाते हैं वैसे चलते हो। మళ్ళీ తండ్రి ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగా నడుస్తారు. तो बाप तो अच्छा कर्म करना सिखाते हैं ना, అయితే తండ్రి అయితే మంచి కార్యాన్ని చేయడం నేర్పిస్తారు కదా, జ్ఞానంది. है? तो बाप तो अच्छा कर्म करना सिखाते हैं ना ज्ञान के आधार पर। జ్ఞానం యొక్క ఆధారంగా తండ్రి అయితే మంచి కార్యం చేయడం నేర్పిస్తారు కదా. है? विपरीत कर्म थोड़े ही सिखाएंगे। విపరీత కర్మని నేర్పిస్తారా ఏంటి? विपरीत कर्म करते हैं बाप के बताए अलावा, విపరీత కర్మని చేసినట్లయితే తండ్రి నేర్పించిన దానికి వేరుగా तो विकार कहा जाता है। దానిని వికారం అని అనడం జరుగుతుంది. तो जैसे कि तुम विकारों का भी दान कर देते हो, ఏ విధంగానైతే మీరు వికారాల యొక్క దానాన్ని కూడా ఇచ్చేస్తారు. अगर करनी गोर को भी देते हैं तो भी भक्ति मार्ग में ईश्वरार्थ करके ही देते हैं ना। ఒకవేళ కరిణీగోర్ బ్రాహ్మణుడికి ఇచ్చినా కూడా ఈశ్వరార్థం చేసి ఇస్తారు కదా. है? इसका मतलब क्या हुआ? దీని అర్థమేమయ్యింది? भक्ति मार्ग में భక్తి మార్గంలోని ये परंपरा चली आई है। ఈ సంప్రదాయం అనేది నడుస్తూ వచ్చింది. ईश्वर ने आकर के करनी गोर ब्राह्मण का पार्ट बजाया। ఈశ్వరుడు వచ్చి కరిణీఘోర్ బ్రాహ్మణుడి యొక్క పాత్రని అభినయించారు. क्या? ఏంటి? तुम बढ़िया बढ़िया चीज है ना दो नई नई, क्या మీరు మంచి మంచి వస్తువుల్ని ఇవ్వకపోయినా కూడా करो? जो भी पुराना नई नई
क्या करो, ఏం చెయ్యండి? जो भी ఏదైతే पुरानापन है, पुराना है, పురాతనమైన తనువు ఉందో, పురాతనమైనవి ఉన్నాయో, मरते हैं तो जो कुछ पुरानी चीजें होती हैं मरने वाले की, చనిపోతారో చనిపోయిన వారి యొక్క ఏవైతే పాత వస్తువులు ఉంటాయో वो सब करनी गुरु को दे देते हैं। అవన్నీ కూడా కరిణిగోరు బ్రాహ్మణులకి ఇచ్చేస్తారు. तो ये विकार क्या है? అయితే ఈ వికారాలు ఏమయ్యాయి? ये पुराने हैं ना, ఇవి పురాతనమైనవి అయ్యాయి కదా. ये जो तुमने जन्म जन्मांतर వీటిని మీరు జన్మాంతరాలు द्वापर युग से ద్వాపర యుగం నుండి लव किया, లవ్ చేశారో, प्यार किया, ప్రేమించారో, वो विकारी प्यार किया ना, అది వికారీ ప్రేమని చేశారు కదా, विचारी प्यार किया ना, వ్యభిచారీ ప్రేమని చేశారు కదా. तो అయితే ये विचारी प्यार, ఈ వ్యభిచారీ ప్రేమ, विकार, వికారం ये सब तुम ईश्वर को देते हो। ఇవన్నీ కూడా మీరు ఈశ్వరుడికి ఇస్తారు. भक्ति मार्ग में देते हैं ना ईश्वर को, భక్తి మార్గంలో ఈశ్వరుడికి ఇస్తారు కదా. करनी गौरों को देते हैं। కరిణిగోర్ బ్రాహ్మణుడికి ఇస్తారు. क्या ఏంటి? एक ब्राह्मण होते हैं, ఒక బ్రాహ్మణుడు ఉంటారు, करनी गौर ब्राह्मण, కరిణిగోర్ బ్రాహ్మణ్. नाम है करनी गौर, పేరయ్యింది కరిణిఘోర్. घोर कर्म करते हैं, ఘోర కర్మని చేస్తారు. है और మరియు कहे जाते हैं महाब्राह्मण। అనడం జరుగుతుంది మహాబ్రాహ్మణ్. छोटे मोटे ब्राह्मण नहीं, చిన్న బ్రాహ్మణుడు కాదు. तो यहाँ भी क्या है, ఇక్కడ కూడా ఏమయ్యింది? यहाँ भी तुम ఇక్కడ కూడా మీరు किसको देते हो? ఎవరికి ఇస్తారు? है ब्राह्मणों में जो सबसे बड़ा ब्राह्मण है, బ్రాహ్మణుల్లోని ఎవరైతే పెద్ద బ్రాహ్మణుడు ఉన్నారో, चोटी का ब्राह्मण, పిలక బ్రాహ్మణుడు, तो कहते भी है महादेव। అతనినే అనడం జరుగుతుంది మహాదేవ్. देवताओं को भी दान देते, देवताओं के नाम से भी दान देते हैं ना। దేవతల యొక్క పేరుతోని కూడా దానాన్ని ఇస్తారు కదా. कोई भूत प्रेतों को अर्पण करते हैं, कोई देवताओं को अर्पण करते हैं, కొంతమంది భూత ప్రేతాలకు అర్పణ చేస్తారు, కొంతమంది దేవతలకు అర్పణ చేస్తారు, कोई ईश्वर को अर्पण करते हैं। కొంతమంది ఈశ్వరుడికి అర్పణ చేస్తారు. तुम तो जानते हो, మీకైతే తెలుసు. इसको महादेव कहा जाता है। वो महादेव तो बनता ही तब है जब उसमें शिव प्रवेश करते हैं। ఎవరినైతే మహాదేవుడు అని అనడం జరుగుతుందో అతనిని మహాదేవుడు అని ఎప్పుడు అనడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే అతనిలో శివుడు ప్రవేశిస్తారు. तो ईश्वर अर्थ ही देते हो ना। అయితే ఈశ్వరార్థమే ఇస్తారు కదా. तो भाई అయితే భై करनी गुरुओं को दान दो। కరిణిఘోర్కి దానాన్ని ఇవ్వండి. अच्छा, ఏంటి? जो घोर कर्म करते हैं, ఎవరైతే ఘోర కర్మని చేస్తారు. क्या घोर कर्म करते हैं? ఏం ఘోర కర్మని చేస్తారు? अघोर कर्म का अघोरी बाबा होते हैं ना, అఘోరీ బాబాలు ఉంటారు కదా, वो क्या अघोरी कर्म करते हैं? వారు ఏమి అఘోరీ పనుల్ని చేస్తారు? वो दिखाते हैं చూపిస్తారు दुनिया वालों को। ప్రపంచం వారికి. हम किसी में कोई भेदभाव नहीं करते, చూడండి, మేమెవ్వరితోని కూడా భేదభావం అనేది చెయ్యము. गंदी गंदी चीजें खाते रहते हैं। చెడ్డ వస్తువుల్ని తింటూ ఉంటారు. क्या ఏంటి? तो कोई समझे कि हाँ ये तो बहुत ऊंचे पहुंचे हुए हैं। ఎవరైనా అప్పుడు అనుకుంటారు, హా వీరు చాలా ఉన్నతంలోకి చేరుకున్నారు. तो అయితే ये जो बच्चे हैं ఎవరైతే పిల్లలు ఉన్నారో जिनको बाप कहते हैं వారిని తండ్రి అనడం జరుగుతుంది. कि करनी गौरों को देते हैं। కరిణిఘోరుకి ఇస్తారు. ऊंचते ऊंचे करनी गौर हुआ शिव बाबा। ఉన్నతుడైన కరిణిఘోర్ అయ్యారు శివ్ బాబా.
बच्चे। మరియు వారి యొక్క పిల్లలయ్యారు మీరు. तो घोर कर्म क्या करते हैं? అయితే ఘోర కర్మని ఏం చేస్తారు? अर्जुन ने भी पूछा ना भगवान से, అర్జునుడు కూడా భగవంతుణ్ణి అడిగారు కదా, घोर कर्म में मेरे को क्यों डालते हो? ఈ ఘోరమైన కర్మలోని నన్ను ఎందుకు వేస్తారు? तो घोर कर्म क्या हुआ? అఘోర కర్మ, ఘోర కర్మ అనేది ఏమయ్యింది? है? घोर कर्म हुआ, ఘోర కర్మ అయ్యింది. इतने मारे गए ఇంతమంది చంపబడ్డారు महाभारत में। మహాభారతంలోని. तो ये मारना करना घोर कर्म है ఈ చంపడము అది ఘోర కర్మ అయ్యిందా या లేక ऊंचा कर्म? మంచి కర్మ అయింది, ఉన్నతమైన కర్మ అయ్యిందా? तो అయితే ये जो महारुद्र और महारुद्र के रुद्रगण, మహారుద్రుడు మరియు మహారుద్రగణ ఎవరైతే ఉన్నారో ये क्या करते हैं? వీరేం చేస్తారు? है? सारी दुनिया का మొత్తం ప్రపంచం యొక్క विनाश करने का कर्म करते हैं। వినాశనం చేసేటటువంటి కర్మని చేస్తారు. और विनाश कैसे होता है? మరియు వినాశనం దేని ద్వారా అవుతుంది? है? कैसे विनाश होता है? దేని ద్వారా వినాశనం అవుతుంది? विनाश होता है, వినాశనం అవుతుంది. अरे అరే हाँ, ఆ अपवित्रता से विनाश होता है। అపవిత్రత ద్వారా వినాశనం అవుతుంది. अपवित्रता है व्यभिचार की। అతిపెద్ద అపవిత్రత అయ్యింది వ్యభిచారంది. तो అయితే ये जैसे ఇది घोर ब्राह्मण हो गए। ఇతను ఏ విధంగానైతే కరిణీ ఘోర్ బ్రాహ్మణుడు అయిపోయారు. सारी दुनिया का विनाश करा देते हैं। మొత్తం ప్రపంచం యొక్క వినాశనాన్ని చేయించేస్తారు. क्या? ఏంటి? ज्ञान यज्ञ में ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలోని सारी दुनिया स्वाहा हो जाती है। మొత్తం ప్రపంచం స్వాహ అయిపోతుంది. नाम ईश्वर का लेते हैं। పేరు ఈశ్వరునిది తీసుకుంటారు. अरे అరే ईश्वर घोर कर्म करना सिखाएगा ఈశ్వరుడు या ఘోరమైన కర్మని చేయటం నేర్పిస్తారా లేక श्रेष्ठ कर्म करना सिखाएगा? శ్రేష్ఠ కర్మని చేయటం నేర్పిస్తారా? है? तो नाम ईश्वर का क्यों लेते हैं कि हम ईश्वर अर्थ देते हैं? అయితే పేరుని ఎందుకు తీసుకుంటారు? మేము ఈశ్వరార్థం ఇస్తాము అని. ईश्वर अर्थ दिया गया, ईश्वर ये कहते हैं कि तुम विनाश करो। ఈశ్వరుడికి ఇవ్వడం జరిగిందా? ఈశ్వరుడు అంటారా మీరు వినాశనం చెయ్యండి అని. किसी को दुख दो। ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వండి. है? जब सारी दुनिया के प्राणी मात्र का विनाश होगा, मनुष्य मात्र का विनाश होगा, शरीर మొత్తం ప్రపంచం యొక్క ప్రాణిమాతృల యొక్క వినాశనం అయినట్లయితే అందరి యొక్క का विनाश होता है। ప్రాణుల యొక్క వినాశనం అనేది అవుతుంది. तो दुखी होंगे या सुखी हाय हाय करेंगे? అయితే దుఃఖీలు అవుతారా లేక సుఖీలు అవుతారా? అమ్మో అమ్మో అని అంటారా या वाह वाह करेंगे? లేక వాహ వాహ అని అంటారా? हाय हाय करेंगे। హాయ్ హాయ్ అని అంటారు. नाम लेते हैं ईश्वर का। పేరు తీసుకోవటం జరుగుతుంది ఈశ్వరుడిది. अरे అరే ईश्वर ने सुख देना सिखाया या दुख देना सिखाया? ఈశ్వరుడు సుఖాన్ని ఇవ్వడం నేర్పించారా లేక దుఃఖాన్ని ఇవ్వడం నేర్పించారా? ईश्वर ने तो ఈశ్వరుడైతే देना सिखाया, वो है ही सुख का सागर। సుఖాన్ని ఇవ్వడం నేర్పించారు. అతను అయ్యారు సుఖం యొక్క సాగరుడు. तो ये भक्ति मार्ग में ये जो रसम चली आ रही है, ये कहाँ की रसम हुई? ఈ భక్తి మార్గంలో ఏదైతే రీతి రివాజులు నడుస్తూ వచ్చాయో అవి ఎక్కడి యొక్క రీతి రివాజులు అయ్యాయి? है? इस सृष्टि की रसम हुई, ఈ సృష్టి యొక్క రివాజులు అయ్యాయి. संगम युगी ब्राह्मणों की दुनिया की। సంగమయుగి బ్రాహ్మణ ప్రపంచంవి. संगम युगी ब्राह्मणों की दुनिया में సంగమయుగి బ్రాహ్మణ ప్రపంచంలోని बाप, తండ్రి, आत्माओं का बाप, ఆత్మల యొక్క తండ్రి, जो आत्म भाव है, ఏదైతే ఆత్మభావం ఉందో वो आत्म भाव श्रेष्ठ है ఆ ఆత్మభావం శ్రేష్టమైనది అయ్యింది. और देह भाव में प्रवेश करता है।
మరియు దేహ భావంలోని ప్రవేశిస్తారు. क्या ఏంటి? अर्जुन के रथ में प्रवेश किया ना, అర్జునుడి యొక్క రథంలోని ప్రవేశించారు కదా. तो जो देह भाव है అయితే ఏదైతే దేహ భావం అనేది ఉందో वो भी అది కూడా बाप समान स्टेज को धारण करता है। తండ్రి సమాన స్టేజ్ని ధారణ చేస్తారు. लेकिन కానీ जैसे बाप सदा सर्वदा के लिए अविनाशी है, ఏ విధంగా తండ్రి సర్వతా సదాకాలికం కోసం అవినాశి అయ్యారో, निराकारी है, నిరాకారి అయ్యారో, निर्विकारी है, నిర్వికారి అయ్యారో, ऐसे बनकर रहता है। ఆ విధంగా అయి ఉంటారా? रहता है, ఉంటారా? रहता है या नहीं रहता है? ఉంటారా లేక ఉండరా? नहीं रहता है। ఉండరు. तो बोला वो అయితే बेभाव అన్నారు. हो गया ना, मिक्स हो गया ना, नहीं रहता है। नहीं रहता है। ఉండరు. बोला वो देह भाव हो गया ना, मिक्स हो गया ना, అయితే అది దేహ భావం అయిపోయింది కదా, మిక్స్ అయిపోయింది కదా. कहती है ना, काजर की कोठरी में कैसो सयानो जाए, कली के काजर की लागी है लागी। काजल की कोठरी में कैसे भी सयान हो जाए, काजल की एक लीग लागत ही लागत. లాగియత్ లాగియత్. तो इस दुनिया की बात हुई। ఇదైతే ఈ ప్రపంచం యొక్క విషయం అయ్యింది. कली के काजर की लागी है लागी। तो इस दुनिया की बात हुई। అదైతే ఈ ప్రపంచం యొక్క విషయం అయ్యింది. కాటుక గదిలోని ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా కొంచెమైనా కాటుక అనేది తప్పకుండా అంటుకుంటుంది. ఇదైతే ఈ ప్రపంచం యొక్క విషయం అయ్యింది. शिव के लिए ये बात लागू नहीं होती। శివుడి కోసం ఈ విషయం అనేది వర్తించదు. काजर की कोठरी भी साकार में, स्थूल में, ఎందుకంటే కాటుక యొక్క గది కూడా సాకారంలో ఉంది, जाने वाले भी स्थूल में, उनके लिए बोला। మరియు వెళ్ళేవారు కూడా స్థూలంలో ఉండేటటువంటి వారు వారి కోసం అనడం జరిగింది. वो तो निराकार है। అతనైతే నిరాకారుడయ్యారు. निराकार बनता ही नहीं है कभी। సాకారుడుగా అయితే ఎప్పుడు అవ్వనే అవ్వరు. तो भक्ति मार्ग में कहते हैं ईश्वरार्पण, అయితే భక్తి మార్గంలోని ఈశ్వరార్పణం అని అనడం జరుగుతుంది. में ईश्वर को देते हैं क्या? जानते ही नहीं है तो ईश्वर को देंगे कहाँ से? और संगम युग में भी నిజానికి ఈశ్వరుడికి ఇస్తారా ఏంటి? తెలీదు. నిజానికి సంగం యుగంలోని है। జ్ఞాన మార్గంలోని కూడా संगम युग में ईश्वर को जानते हैं। సంగం యుగంలోని ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారా? जानते हैं? తెలుసుకుంటారా? नहीं जानते। తెలుసుకోరా? अंत में नहीं जानते। అంతిమంలో తెలుసుకోరా? अंत में जानते हैं, नंबर वार जानते हैं कि 100% जानते हैं? అంతిమంలో తెలుసుకుంటారా? నెంబర్ వారుగా తెలుసుకుంటారా లేక 100% తెలుసుకుంటారా? नंबर वार जानते हैं। నెంబర్ వారుగా తెలుసుకుంటారు. एक है ఒక్కరయ్యారు जो नंबर वार की लिस्ट से अलग है। ఎవరైతే నెంబర్ వారు లిస్టు నుండి వేరయ్యారు. क्या? ఏంటి? बड़े से बड़ा चक्कर है ना, चक्कर को भी क्रॉस करने वाला। పెద్ద చక్రం అయ్యింది కదా, చక్రాన్ని కూడా క్రాస్ చేసేవారు అయ్యారు. तो అయితే वो ऐसा है వారు అటువంటి వారయ్యారు कि असली ईश्वर के स्वरूप को जानता है। అసలు ఈశ్వరుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారు. उस असली स्वरूप को जानने का प्रयास करने वाले तो बहुत हैं। ఆ అసలీ స్వరూపం యొక్క గుర్తింపుని తెలుసుకునేటటువంటి ప్రయత్నశీలులైతే చాలా మంది ఉన్నారు. इतने भी धर्म पिता हैं, ఎంతమంది అయితే ధర్మపితలు ఉన్నారో वो कैसी स्टेज धारण करते हैं? వారు ఎటువంటి స్టేజ్ని ధారణ చేస్తారు? निराकारी स्टेज धारण करते हैं। నిరాకారి స్టేజ్ని ధారణ చేస్తారు. लेकिन కానీ
100% निराकारी कोई नहीं बन पाते। 100% నిరాకారిగా ఎవరు తయారవ్వలేకపోతారు. वो एक ही है అతను ఒక్కరే అయ్యారు जो ఏదైతే साकार दुनिया का तन, मन, సాకారి ప్రపంచం యొక్క తనువు, మనసు, धन ధనం ये भी अर्पण करता है। ఇది కూడా అర్పణ చేస్తారు. और फिर మళ్ళీ अलौकिक ब्राह्मणों की दुनिया में भी తరువాత అలౌకిక బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా जो ఏదైతే सूक्ष्म स्टेज वाला मन मिलता है, तन मिलता है, సూక్ష్మ స్టేజ్ తనువు, మనసు లభిస్తుందో, और ज्ञान धन मिलता है, జ్ఞానధనం లభిస్తుందో అది కూడా ईश्वर के असली स्वरूप ज्योति बिंदु को पहचान करके ఈశ్వరుడు యొక్క స్వరూపం యొక్క అసలీ స్వరూపాన్ని గుర్తించి उस असली ज्योति बिंदु में ఆ అసలీ జ్యోతిర్బిందువులోని लीन हो जाता है। లీనం అయిపోతారు. तो अर्पण किया या नहीं किया అయితే అర్పణం చేశారా లేక చెయ్యలేదా? है? तो भक्ति मार्ग में कहते हैं ईश्वर समर्पणाय नमः। అయితే భక్తి మార్గంలో అనడం జరుగుతుంది ఈశ్వర సమర్పణాయ నమః, श्री कृष्ण अर्पणाय नमः। శ్రీకృష్ణం అర్పణాయనం. ऐसे कहलाते हैं ना। అలా అనిపించుకుంటారు కదా. अब बताओ ఇప్పుడు చెప్పండి, ईश्वर कोई भूखा है क्या जो उसको अर्पण करते हो? ఈశ్వరుడు ఆకలితో ఉన్నారా అతనికి అర్పణం చేయడానికి? जो असली अर्थों में ईश्वर है, माहेश्वर है, అసలీ అర్థంలోని ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో, మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో वो भूखा है। అతను ఆకలితో ఉన్నారా? उसको तो देह ही नहीं है, जो भूखा कहाँ से होगा? అతనికి దేహమే లేదు, మరి ఆకలితో ఎక్కడుంటారు? तो किसको अर्पण करते हो? అయితే ఎవరికి అర్పణ చేస్తారు? है? किसको अर्पण करते? ఎవరికి అర్పణ చేస్తారు? देहधारी को अर्पण करते। దేహధారికి అర్పణ చేస్తారా? देहधारी भोगता है, खाता है, దేహధారి భోగిస్తారా, తింటారా? या निराकारी खाता है? లేక నిరాకారుడు తింటారా? देहधारी खाता है। దేహధారి తింటారు. बहुत करके दोनों ही ऐसे चलते हैं। చాలా వరకు ఇద్దరు కూడా అలాగే నడుస్తారు. क्या ईश्वर अर्पणाय और श्री कृष्ण अर्पणाय? ఈశ్వర అర్పణాయ, శ్రీకృష్ణ అర్పణాయ. वाह, ఏంటి, तो दोनों को भिखारी बनाई दिया। ఇద్దరినీ కూడా వికారీగా చేసేశారు. कृष्ण को भी भिखारी बनाई दिया కృష్ణుణ్ణి కూడా వికారీగా చేసేశారు. మరియు और कृष्ण को जन्म देने वाला కృష్ణునికి జన్మనిచ్చేటటువంటి వారు जो ईश्वर है, ఎవరైతే ఈశ్వరుడు ఉన్నారో, बड़े की बड़ा शासन करता है, అతిపెద్ద శాసనకర్త అయ్యారో, श्रेष्ठ शासन करता, శ్రేష్ఠ శాసనకర్త, उसको भी बनाई दिया। అతనిని కూడా తయారు చేసేశారు. करनी गौर ब्राह्मण కరిణీగోరు బ్రాహ్మణుడుగా, माने दान लेने वाला भिखारी बनाई दिया। అనగా దానాన్ని తీసుకునేటటువంటి బికారీగా చేసేశారు. है? अब वो भिखारी बनने वाले हैं అతను బెగ్గరగా అయ్యేటటువంటి వారయ్యారా, या భిక్షుకుడుగా? नंबर के पुरुषार्थी? అతను భిక్షుకుడుగా అయ్యారా లేక మొట్టమొదటి పురుషార్థి అయ్యారా, నెంబర్ 1 పురుషార్థి అయ్యారా? राम और कृष्ण రాముడు మరియు కృష్ణుడు तो बढ़िया पुरुषार्थी है ना। వారు మంచి పురుషార్థులు అయ్యారు కదా. पुरुषार्थी होते हैं वो भीख मांगते हैं क्या? ఎవరైతే పురుషార్థులు ఉంటారో వారు అడుక్కుంటారా ఏంటి? वो तो पुरुषार्थ से सब कुछ कमाई सकते हैं। వారు పురుషార్థం ద్వారా అన్ని సంపాదించుకోగలుగుతారు. तो ईश्वर दाता और उनके लिए तो कृष्ण की అయితే ఈశ్వరుడు దాత అయ్యారు, అయితే అతని కోసం అయితే శ్రీకృష్ణుడి కోసం बात डाल ली है। విషయాన్ని వేసేశారు. कृष्ण भी देखो కృష్ణుడు కూడా చూడండి,
कितना मालिक दोनों। ఎంత మాలికుడు ఇద్దరు అయ్యారు. वो कृष्ण सतयुग का मालिक ఆ కృష్ణుడు సత్యుగం యొక్క యజమాని అయ్యారు. और दूसरा మరియు రెండో వారు विश्व का मालिक। విశ్వం యొక్క యజమాని. और नाम भी दोनों का चलता है। మరియు పేరు కూడా ఇద్దరిది నడుస్తుంది. क्या स्वर्ग में भी नाम दोनों का? ఏంటి, స్వర్గంలోని కూడా పేరు ఇద్దరిది అయ్యింది. नारायण का नाम, నారాయణుడి యొక్క పేరు, राम का नाम, రాముడి యొక్క పేరు इसका चलता है। ఎవరిది నడుస్తుంది? रामकृष्ण की दुनिया, రామకృష్ణుల యొక్క ప్రపంచం, स्वर्ग की दुनिया, స్వర్గం యొక్క ప్రపంచం. तो दोनों का नाम चलता है। అయితే ఇద్దరి యొక్క పేరు కూడా నడుస్తుంది. या तो ईश्वर अर्पण है, లేకుంటే ఈశ్వరార్పణాయం, या तो कहते हैं श्री कृष्ण अर्पण है। లేకుంటే శ్రీకృష్ణ అర్పణాయం. और మరియు विश्व का मालिक విశ్వం యొక్క యజమాని कौन? ఎవరు? और वो मालिक बनाने वाला देखो, మరియు అతను మాలికుడుగా తయారు చేసేవారయ్యారు. చూడండి, कौन हुआ मालिक बनाने वाला? మాలికుడుగా తయారు చేసేవారు ఎవరయ్యారు? है विश्व का मालिक कौन हुआ? విశ్వం యొక్క యజమాని ఎవరయ్యారు? सत्युग में जो विश्व होगा సత్యుగంలో ఏదైతే విశ్వం అనేది ఉంటుందో उसका मालिक होगा या नहीं? దాని యొక్క మాలికుడు యజమాని ఉంటారా లేకుండరా? और वो मालिक बनाने वाला మరియు అతను యజమానిగా తయారు చేసేవారయ్యారు. बाप ही है। తండ్రి అయ్యారు. कृष्ण या सत्युग के नारायण को जन्म देने वाला కృష్ణుడు లేక बाप ही है। कृष्ण या सत्युग के नारायण को जन्म देने वाला లేక సత్యుగం యొక్క నారాయణుడికి జన్మనిచ్చేటటువంటి వారయ్యారు. अभी देखो ये सब बातें तुम्हारी बुद्धि में है, ఇప్పుడైతే చూడండి, ఈ విషయాలన్నీ కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. अच्छी तरह से बैठती है మంచి రీతిలో కూర్చుంటుంది, धारण करने के लिए। ధారణ చేయడం కోసం. अच्छा మంచిది कहती है ना, అంటారు కదా, हम कितना कितना सुनाते रहते हैं। మేము ఎంతెంత వినిపిస్తూ ఉన్నాము. सुनाते तो ढेर सारा है, వినిపిస్తాము చాలా. कुछ धारण भी तो करो ना। కొంచెం ధారణ కూడా చెయ్యండి. क्या ఏంటి, बाद में क्या करते हैं? భక్తి మార్గంలో ఏం చేస్తారు? सत्संगों में సత్సంగాలలో सुनते हैं, कितना गुरु लोग सुनाते हैं। ఎంత వింటారు, ఎంత గురువులు వినిపిస్తుంటారు. फिर మళ్ళీ वहाँ सुना और झाड़ दिया। అక్కడ వింటారు మరియు దులిపేసుకుంటారు. बाहर निकले బయటకొచ్చారు. तो यहाँ भी మరియు ఇక్కడ కూడా शूटिंग होती है। షూటింగ్ అవుతుంది. इतना सुनाते हैं, धारण कुछ भी नहीं होता। ఎంత వినిపిస్తారు, ధారణ అనేది కొంచెం కూడా ఉండదు, అవ్వదు. अच्छा మంచిది, फिर भी कुछ धारण नहीं होता है, అయినా కూడా ఏమి ధారణ అనేది అవ్వదు. कुछ धारण न हो ఏమి ధారణ అనేది అవ్వకపోయినా तो भला कम से कम बाप को तो याद करो। భలే తక్కువలో తక్కువ తండ్రినైతే యాద్ చేయండి. है कौन से बाप को याद करो? ఏ తండ్రిని యాద్ చేయండి? है जो बाप ఎవరైతే తండ్రి प्रसाद देने वाला है, వారసత్వాన్ని ఇచ్చేవారయ్యారో, मुक्ति और जीवन मुक्ति का। ముక్తి మరియు జీవనముక్తి యొక్క. ये तो बाप खुद मुक्ति लेता है, ఇదైతే తండ్రి ముక్తిని తీసుకుంటారు. जीवन में रहते रहते जीवन मुक्ति लेता है। జీవనంలో ఉంటూ ఉంటూ జీవనముక్తిని తీసుకుంటారు. तो जो అయితే ఎవరైతే
बाप है जीवन मुक्त पद पाने वाला विश्व తండ్రి ఉన్నారు జీవన్ముక్తి యొక్క పదవిని తీసుకునేటటువంటి रूप, విశ్వరూపం. तो अगले जन्म की बात हुई। అదైతే వచ్చే జన్మ యొక్క విషయం అయ్యింది. बाकी पद्धति की बात तो जो है वो तो अगले जन्म की बात हुई। बाकी पद्धति की बात तो जो है वो तो प्रार्थना में मिलेगा। वो तो अगले जन्म की बात हुई। बाकी पद्धति की बात तो जो है మిగతా పదవి యొక్క విషయం ఏదైతే ఉందో तो प्रार्थना में मिलेगा। అదైతే బ్రాడ్ డ్రామాలోనే లభిస్తుంది. यहाँ तो तुम बच्चे सेवाधारी हो ना, ఇక్కడైతే పిల్లలైన మీరు సేవాధారీలు అయ్యారు కదా. तो అయితే सेवा जितनी करेंगे उतना ऊंच पद पाएंगे ब्रॉड ड्रामा में। సేవని ఎంత చేస్తారో అంత బ్రాడ్ డ్రామాలోని ఉన్నతమైన పదవిని పొందుతారు. तो बाप को याद करो, बाप के वर्षे को याद करो। అయితే తండ్రిని యాద్ చేయండి మరియు తండ్రి యొక్క వారసత్వాన్ని యాద్ చేయండి. कि जानते हो తెలుసు क्यों? ఏంటి बाप को और बाप के वर्षे को क्यों याद करो और सब कुछ भूल जाओ? ఎందుకని తండ్రి మరియు తండ్రి యొక్క వారసత్వాన్ని యాద్ చేయండి, అన్నీ మర్చిపోండి. ఎందుకని? क्योंकि ये सारी दुनिया ఎందుకంటే మొత్తం ప్రపంచం खलास होने वाली సమాప్తి అవ్వనున్నది. बहुत सामने खड़ा है। మృత్యు అనేది ఎదురుగా నిలబడి ఉంది. तो क्या बाप बचा रहेगा? అయితే తండ్రి మిగిలి ఉంటారా? हाँ, ఆ, सारी दुनिया खलास हो जाएगी, सबकी मौत सामने है। మొత్తం ప్రపంచం అంతా కూడా సమాప్తి అయిపోతుంది. అందరి మృత్యు అనేది ఎదురుగా ఉంది. एक बाप तो विश्व का बाप तो बचेगा ना। ఒక్క తండ్రి అయితే, విశ్వం యొక్క తండ్రి అయితే మిగిలి ఉంటారు కదా. तो उस बाप को याद करो और बाप से जो प्राप्ति होती है जन्म जन्मांतर की, ఆ తండ్రిని యాద్ చెయ్యండి మరియు ఆ తండ్రి ద్వారా జన్మ జన్మాంతరాలు ఏదైతే వారసత్వం అనేది ప్రాప్తిస్తుందో आत्मा को ఆత్మకి उस बाप के वर्ष को याद करो। ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని యాద్ చేయండి. अभी संगम युग में ఇప్పుడు సంగమయుగంలోని बाप को याद करने से తండ్రిని యాద్ చేసినట్లయితే क्या ఏంటి, और बाप की मत पर चलने से మరియు తండ్రి యొక్క సలహా మీద నడిచినట్లయితే है तुम्हें మిమ్మల్ని तुम्हारी आत्मा को जन्म जन्मांतर की बहुत प्राप्ति होती है। మీ యొక్క ఆత్మకి జన్మ జన్మాంతరాలు చాలా ప్రాప్తి అనేది లభిస్తుంది. बाप भी తండ్రి కూడా बड़ा चक्कर है ना। తండ్రి కూడా పెద్ద చక్కర్ అయ్యారు కదా. 84 के चक्कर को क्रॉस करने वाला है ना। 84 జన్మల యొక్క చక్రాన్ని క్రాస్ చేసేవారు అయ్యారు కదా. तो तुम भी అయితే మీరు కూడా इस ब्रॉड ड्रामा में ఈ బ్రాడ్ డ్రామాలోని जन्मांतर प्राप्ति करेंगे। జన్మ జన్మాంతరాలు ప్రాప్తిని చేసుకుంటారు. बाप की मत पर प्राप्ति करेंगे। తండ్రి యొక్క సలహా మీద ప్రాప్తిని చేసుకుంటారు. कहते हैं बच्चे అంటారు పిల్లలు, अभी सबकी याद छोड़ करके ఇప్పుడు అందరి యొక్క స్మృతిని విడిచిపెట్టి सबसे बुद्धियोग का संग तोड़ करके అందరితోని బుద్ధియోగం యొక్క సాంగత్యాన్ని తొలగించుకొని मुझ संग जोड़ो। నా సాంగత్యాన్ని జోడించండి. तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? तुम्हारे विकर्म विनाश हो जाएंगे। మీ యొక్క వికర్మలు వినాశనం అయిపోతాయి. है? किसने कहा? ఎవరన్నారు? ये किसने कहा? ఇదెవరన్నారు? मुझ संग तो जोड़ो और संग तोड़ो। నా సాంగత్యాన్ని జోడించండి, వేరే వారి యొక్క సాంగత్యాన్ని తొలగించండి అని ఎవరన్నారు?
तुम्हारे विकर्म विनाश हो जाएंगे। అప్పుడు మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. जितने पाप कर्म किए हैं जन्म जन्मांतर विपरीत జన్మ జన్మాంతరాలు ఎన్నైతే పాపకర్మల్ని చేశారో, कर्म किए हैं విపరీత కర్మల్ని చేశారో, के घर खिलाफ శ్రీమతానికి విరుద్ధంగా वो सब भस्म हो जाएंगे। అవన్నీ భస్మమైపోతాయి. अब ఎప్పుడు? जब ఎప్పుడైతే निराकारी स्टेज में टिकने वाले నిరాకారి స్టేజ్లో స్థిరం అయ్యేటటువంటి मनुष्य सृष्टि के बाप को మనుష్య సృష్టి రూపీ తండ్రిని याद करें। యాद చేస్తారు. जिसको याद करेंगे वैसे ही बनेंगे ना। ఎవరినైతే స్మృతి చేస్తారో ఆ విధంగా తయారవుతారు కదా. तो అయితే उसके 84 जन्मों के అతని యొక్క 84 జన్మల్ని हिसाब किताब है या नहीं? లెక్కాచారం ఉందా లేక లేదా? बाप के తండ్రి యొక్క और बड़े हिसाब किताब है, పెద్ద లెక్కాచారం అనేది ఉంది. वो भस्म होते हैं। అవి భస్మం అయిపోతాయి. तो तुम्हारे क्यों नहीं होंगे? మీవి ఎందుకని వినాశనం అవ్వవు? है ना। అవుతాయి కదా. तुम एवर हेल्दी बनेंगी। మీరు ఎవరు హెల్దీగా అవుతారు? किस बात से? ఏ విషయంలోని? बाप की याद से। తండ్రి యొక్క యాదు ద్వారా. बाप की याद से हेल्दी का क्या कनेक्शन? తండ్రి యొక్క యాదుతోని హెల్దీ యొక్క కనెక్షన్ ఏంటి? याद से हेल्दी बनते हैं। యాదు ద్వారా హెల్దీగా అవుతారు. क्या? ఏంటి? किसकी याद से? ఎవరి యొక్క యాదు ద్వారా? कोई देहधारी की याद से हेल्दी नहीं बनते हैं। ఏ దేహదారిని యొక్క యాదు ద్వారా హెల్దీగా అవ్వరు. क्यों? ఎందుకని? क्योंकि सतयुग से लेकर के कलयुग के अंत तक సత్యుగం నుండి తీసుకొని కలియుగం అంతిమం వరకు सभी देहधारी नीचे गिरने वाले हैं। అందరూ దేహదారులు కిందకి దిగజారేవారు అయ్యారు. तो అయితే किसकी याद से एवर हेल्दी बनेंगे? ఎవరి యొక్క యాదు ద్వారా ఎవరు హెల్దీగా అవుతారు? जो निराकारी स्टेज में टिकने वाला बाप है, ఎవరైతే నిరాకారి స్టేజ్ లో స్థిరం అయ్యేటటువంటి తండ్రి ఉన్నారో उसकी याद से तुम एवर हेल्दी बन जाएंगे। అతని యొక్క యాదు ద్వారా మీరు ఎవరు హెల్దీగా అవుతారు? हेल्दी హెల్దీ तुम्हारा शरीर जो है जन्म जन्मांतर మీ యొక్క శరీరం ఏదైతే ఉంటుందో జన్మ జన్మాంతరాలు कैसा बनेगा? ఎలా అవుతుంది? हेल्दी बनेगा। హెల్దీగా అవుతుంది. बीमारी कम आएगी, उम्र लंबी होगी, రోగాలు తక్కువ వస్తాయి, ఆయువు అనేది పెద్దగా ఉంటుంది. और जितना तोड़ेंगे మరియు ఎంత తొలగిస్తారో उतना एवर हेल्दी बनेंगे। అంత ఎవరు హెల్దీగా అవుతారు. क्या? ఏంటి? और देहधारियों के साथ जितना बुद्धि योग तोड़ेंगे వేరే దేహధారీలతోని ఎంతైతే బుద్ధి యోగాన్ని తొలగిస్తారో उतना तुम एवर हेल्दी बनेंगे। అంత మీరు ఎవరు హెల్దీగా అవుతారు. समझा ना? అర్థమైంది కదా. अच्छा, మంచిది. अगर नहीं कर पाएंगे ఒకవేళ చేయకపోయినట్లయితే तो फिर तुमको जन्म देना पड़ता है। అప్పుడు మీకు జన్మనివ్వాల్సి ఉంటుంది. क्या? ఏంటి? जन्म देना पड़ता है జన్మ ఇవ్వాల్సి వస్తుంది. मना అనగా इसी संगम युग में ఇదే సంగమ యుగంలోని अगर तुम ఒకవేళ మీరు संपन्न स्टेज वाली आत्मा नहीं बन सकेंगे దేహధారి స్టేజ్ ఉండేటటువంటి ఆత్మగా తయారవ్వకపోయినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? तुमको शरीर మీకు శరీరాన్ని लेना पड़ेगा। రెండో జన్మను తీసుకోవాల్సి ఉంటుంది. विकर्म न विनाश होने के कारण फिर तुमको हम सजा देते हैं। వికర్మలు వినాశనం అవ్వలేని కారణంగా మీకు మేము శిక్షని వేస్తాము. क्या? ఏంటి? तुमको हम सजा देते हैं। మీకు మేము శిక్షని వేస్తాము. ये किसने कहा?
ఇదెవరన్నారు? कौन सी आत्मा ने कहा? ఏ ఆత్మ అంది అన్నది? ये कौन सी आत्मा ने कहा? ఇది ఏ ఆత్మ అన్నది? देते हम మేము శిక్షని వేస్తాము అని. या 2 या 4 మేము అంటే ఇద్దరా లేక నలుగురా? है? ब्रह्मा ने कहा। బ్రహ్మ అన్నారా? ब्रह्मा को खुद ही सजा मिल जाती है, सूक्ष्म शरीर धारण करना पड़ता है। బ్రహ్మకి స్వయమే శిక్ష అనేది లభిస్తుంది, సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయాల్సి వస్తుంది, भटकते रहते हैं, భ్రమిస్తూ ఉంటారు. सजा मिलती है कि नहीं? శిక్ష లభిస్తుందా లేక లభించదా? है? बाप को पहचान पाते हैं? తండ్రిని గుర్తించగలుగుతారా? फिर మరి तो हम किसने कहा? మేము అని ఎవరన్నారు? क्या कहा? అనగా हाँ, शंकर है। శంకర్. 2 आत्माओं का संकरण होता है। దానిలోని ఇద్దరు ఆత్మల యొక్క శంకరణం అనేది అవుతుంది. शिव ఒకరయ్యారు శివుడు, और మరియు एक ఒకరు राम वाली आत्मा, రామ్ వాలి ఆత్మ, वाली आत्मा। ఆదం వాలి ఆత్మ. लेकिन शिव क्या सजा देते हैं? కానీ శివుడు శిక్షని వేస్తారా? नहीं। వెయ్యరు. तो शिव जिसमें प्रवेश करते हैं उसको आप समान बना देते हैं। అయితే శివుడు ఏ శరీరంలోనైతే ప్రవేశిస్తారో అతని తన సమానంగా తయారు చేసేస్తారు. उसके नाम के साथ అతని పేరుతో పాటు शंकर के साथ शिव लगाया जाता है। शिव शंकर भोलेनाथ। శంకరుడితో పాటు శివుడి యొక్క పేరుని జోడించడం జరుగుతుంది, శివశంకర్ భోలేనాథ్. तो फिर हम किसके लिए कहा? అయితే మేము అని ఎవరిని జోడించడం జరిగింది? माना అనగా आत्मा उनमें प्रवेश है। ఏ ఆత్మ అయితే అతనిలో ప్రవేశించిందో, एक तो शिव और ఒకరయ్యారు శివుడు, రెండో వారు चंद्रमा ब्रह्मा की सोल। జ్ఞానచంద్రమ బ్రహ్మ యొక్క సోల్. वो भी तो बेसिक नॉलेज तो देते ही हैं। అతను కూడా బేసిక్ నాలెడ్జ్ ని తీసుకుంటారు కదా. उस बेसिक नॉलेज को ఆ బేసిక్ నాలెడ్జ్ ని करते हैं, ధారణ చేస్తుంది కదా. नहीं धारण करते ధారణ చెయ్యదు, तो सजा देते हैं అయితే శిక్షని ఇస్తారు. और बहुत ही सजा मिलती है। మరియు చాలా శిక్ష అనేది లభిస్తుంది. क्या ఏంటి? थोड़ी बहुत सजा नहीं मिलती है? కొద్దు గొప్ప శిక్ష అనేది లభించదు. किसको? ఎవరికి? तुमको। మీకు. किसी का तुमको है? संसार की बीज रूप आत्माओं से कहा ఇది ఏ ఆత్మలతో అనడం జరిగింది? ప్రపంచం యొక్క బీజరూపి ఆత్మలతో అనడం జరిగింది. कि आधारभूत सृष्टि वृक्ष की जड़ों से कहा ప్రపంచం యొక్క బీజరూపి ఆత్మలతో అనడం జరిగిందా, లేక సృష్టి యొక్క ఆధారమూర్తుల ఆత్మలతో అనడం జరిగిందా, या లేక 500-700 करोड़ पत्थरों से कहा? లేక 500-700 కోట్ల ఆకులతో అనడం జరిగిందా? बीज रूप आत्माओं से कहा బీజరూపి ఆత్మల్లో అనడం జరిగింది. कि तुमको बहुत ही सजा मिलती है। మీకు చాలా శిక్ష అనేది లభిస్తుంది. तो फिर जब बहुत सजा मिलेगी మరి ఎప్పుడైతే ఎక్కువ శిక్ష అనేది లభిస్తుందో तो फिर राजा ही नहीं मिलती। అప్పుడు రాజాయి అనేది లభించదు. सजा कम శిక్ష తక్కువ అంటే तो राजा ही ज्यादा। అప్పుడు రాజాయి అనేది ఎక్కువగా లభిస్తుంది. सजा बहुत శిక్ష ఎక్కువగా అంటే రాజాయి తక్కువ. राजा ही नहीं मिलेगी, कोई भी राजा ही नहीं मिलेगी। రాజాయి లభించదు, ఎవ్వరికి రాజాయి లభించదు. बहुत सजा खाएंगे तो ఎక్కువ శిక్షని తిన్నట్లయితే नहीं। లభించదు. क्या करना है फिर? ఏం చెయ్యాలి మరి? जो सजा न खाए ఏదైతే శిక్షణలు తినకుండా ఉండడం కోసం है, क्या करना है? ఏం చెయ్యాలి? చదువు, पास विधान रोकर दिखाओ।
పాస్ విత్ ఆనర్ గా అయి చూపించండి. क्या ఏంటి? कैसे कैसा पास? ఏ విధమైనటువంటి పాస్? ऑनर ऑनर माने ఆనర్. ఆనర్ అనగా ऑनरेबल बनो ఆనరేబుల్ గా అవ్వండి. माने అనగా सम्मान सहित पास होकर दिखाओ. సమ్మాన సహితంగా పాస్ అయి చూపించండి. फिर कोई भी सजा नहीं खाओ. దీని తర్వాత ఇంకా ఏ శిక్షల్ని కూడా తినకూడదు. इतना पुरुषार्थ करो. ఇంత పురుషార్థంని చెయ్యండి. पुरुषार्थ పురుషార్థం. पुरुष माने आत्मा, పురుష్ అనగా ఆత్మ, अर्थ. అర్త్. आत्मा के कल्याण के लिए करो. ఆత్మ యొక్క కళ్యాణం కోసం చెయ్యండి. स्वार्थ के लिए नहीं करो. स्वार्थ స్వార్థం కోసం చెయ్యొద్దు. స్వారథం. अपने शरीर के लिए नहीं करो. తమ యొక్క శరీరం కోసం చెయ్యొద్దు. ఏం చెయ్యాలి? आत्मा के कल्याणार्थ पुरुषार्थ करो. ఆత్మ యొక్క కళ్యాణార్థం పురుషార్థంని చెయ్యండి. क्या मुख्य पुरुषार्थ है? ఏం ముఖ్యమైన పురుషార్థం అయ్యింది? पास विधान होकर दिखाओ. పాస్ విత్ ఆనర్ గా అయి చూపించండి. क्या ఏంటి? कैसे कैसा पास? ఎటువంటి పాస్? ऑनर ऑनर माने ఆనర్. ఆనర్ అనగా ऑनरेबल बनो ఆనరేబుల్ గా అవ్వండి. माने అనగా सम्मान सहित पास होकर दिखाओ. సమ్మాన సహితంగా పాస్ అయి చూపించండి. फिर कोई भी सजा नहीं खाओ. మళ్ళీ ఏం శిక్షల్ని కూడా తినొద్దు. इतना पुरुषार्थ करो. ఇంత పురుషార్థంని చెయ్యండి. पुरुषार्थ పురుషార్థం. पुरुष माने आत्मा, పురుష్ అనగా ఆత్మ, अर्थ. అర్త్. आत्मा के कल्याण के लिए करो. ఆత్మ యొక్క కళ్యాణం కోసం చెయ్యండి. स्वार्थ के लिए नहीं करो. स्वार्थ స్వార్థం కోసం చెయ్యొద్దు. స్వారథం. अपने शरीर के लिए नहीं करो. తమ శరీరం కోసం చెయ్యొద్దు. क्या करो? ఏం చెయ్యండి? आत्मा के कल्याणार्थ पुरुषार्थ करो. ఆత్మ యొక్క కళ్యాణార్థం పురుషార్థంని చెయ్యండి. क्या मुख्य पुरुषार्थ है? ఏం ముఖ్యమైన పురుషార్థం అయ్యింది? याद యాద్. योग कह देते हैं. యోగం అని అనేస్తారు. भारत का प्राचीन योग. భారత్ యొక్క ప్రాచీన యోగం. क्या ఏంటి? किसी दूसरे देश का नहीं. వేరే దేశం యొక్క యోగం కాదు. भारत का प्राचीन योग. భారత్ యొక్క ప్రాచీన యోగం. भारत माने क्या? భారత్ అనగా ఏంటి? जड़ जमीन का. జడ భూమి యొక్క భూమిదయ్యిందా? జడ భూమిదయ్యిందా? जड़ जमीन योग लगाएगी क्या? జడ జమీన్ అనేది యోగాన్ని చేస్తుందా ఏంటి? है? योग तो मन बुद्धि से लगाने की बात है ना. యోగం అయితే మనసు బుద్ధితో చేసేదయ్యింది కదా. तो कोई चैतन्य आत्मा है. ఏదో చైతన్య ఆత్మ అనేది ఉంది. क्या? ఏంటి? भा माने ज्ञान की रोशनी. భా అనగా జ్ఞానం యొక్క ప్రకాశం. कमाने लगी रहने वाली. రత్ అనగా ఇమిడి ఉండేటటువంటిది. तो उसका प्राचीन राजयोग. దాని యొక్క ప్రాచీన రాజయోగం అయ్యింది. राजयोग तो नाम है, రాజయోగం యొక్క పేరైతే అయ్యింది. लेकिन राजयोग है किसका? కానీ రాజయోగం ఎవరిది అయ్యింది? किसका दिया हुआ? ఎవరు ఇచ్చినటువంటిది అయ్యింది? जरूर कोई योग ईश्वर होगा. योगियों का ईश्वर. తప్పకుండా ఎవరో యోగీశ్వరుడు ఉంటారు. యోగీల యొక్క ఈశ్వరుడు. पुराने के पुराना. పురాణతే పురాణ. कहते हैं प्राचीन राजयोग भारत का. దానినే ప్రాచీన రాజయోగం, భారత్ యొక్క ప్రాచీన రాజయోగం. और प्राचीन का अर्थ नहीं समझते हैं कोई. కానీ ప్రాచీనం యొక్క అర్థాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేరు. क्या? ఏంటి? क्या? ఏంటి? क्या अर्थ है? ఏమర్థమయ్యింది?
2 పదాలయ్యాయి. प्रा चीन ప్రాచీన్. और प्राची भी कहते हैं पूरब को. ప్రాచీ అని కూడా పూరబ్ తూర్పుని అనడం జరుగుతుంది. क्या ఏంటి? जैसे बौद्धि लोग है ना, ఏ విధంగా బౌద్ధీలు ఉంటారు కదా, वो समझते हैं వారు అనుకుంటారు సూర్యుడు पूर्व दिशा से उनके देश में पहले किरण फेंकता है. సూర్యుడు మొట్టమొదటి కిరణాలు వారి యొక్క దేశం నుండి వ్యాపిస్తారు. जापान. జపాన్ తూర్పు నుండి. तो वो समझते हैं हम सूर्यवंशी हैं. వారు అనుకుంటారు మేము సూర్యవంశీయులమయ్యాం. अब उस सूर्य की तो बात ही नहीं है. ఇప్పుడు ఆ సూర్యుడి యొక్క విషయం అయితే కాదు. क्या ఏంటి? जड़ सूर्य की बात नहीं है. జడ సూర్యుడి యొక్క విషయం కాదు. और जड़ सूर्य भी మరియు జడ సూర్యుడు కూడా जो किरणें फेंकता है, ఏవైతే కిరణాలని వ్యాపిస్తారో तो जो किरणें जब आती हैं तो किस दिशा से आती है? ఆ కిరణాలు ఏవైతే వస్తాయో అవి ఏ దిశ నుండి వస్తాయి? कोई जापान के ऊपर से थोड़ी आती है. జపాన్ పై నుండి వస్తాయా ఏంటి? है पूरब में कौन सा सागर है? పూరబ్ తూర్పులోని తూర్పున ఏ సాగరం ఉంది? प्रशांत महासागर. ప్రశాంత మహాసాగరం. प्रशांत महासागर के उस पार से सूर्य जब चमकता है सवेरे सवेरे, ఉదయాన్నే ప్రశాంత మహాసాగరం వైపు నుండి అటువైపు నుండి ఎప్పుడైతే ప్రకాశిస్తారో तो किरणें पहले जापान पे पड़ती. ఆ కిరణాలు మొట్టమొదట జపాన్ మీద పడతాయి. तो అయితే वो सूर्य ఆ సూర్యుడు विदेश में युग उड़ने वाला हुआ, विदेश से किरणें आ रही हैं कि स्वदेश से आ रही है? విదేశం నుండి ఆ కిరణాలు వస్తున్నాయా, విదేశం నుండి ఆ కిరణాలు వచ్చేవయ్యాయా, లేక స్వదేశం నుండి ఆ కిరణాలు వచ్చేటటువంటివి అయ్యాయా? है विदेश से आ रही है. విదేశం నుండి వస్తున్నాయా? और विदेशियों के लिए क्या बोला? విదేశీయుల కోసం ఏమన్నారు? है विदेशी విదేశీ बुद्धिमती के होते हैं, इसलिए पहचान तो लेते हैं लेकिन फिर सो जाते. బుద్ధిలోని తీక్షణం అయితే అవుతారు, గుర్తించడం అయితే గుర్తిస్తారు, కానీ మళ్ళీ పడుకుంటూ పోతారు. इसलिए जो विदेशी सेनाएं आती हैं भारत में, అందువలనే విదేశీ సేన ఏదైతే భారత్లోకి వస్తుందో तो उनकी जो सेना होती है उन सेना అయితే వారి యొక్క సేన ఏదైతే ఉంటుందో वालों के ఆ సేన యొక్క के ऊपर मुर्गे का पंख लगाते हैं. తల మీద కోడి వెంట్రుకల్ని పెట్టడం జరుగుతుంది. मुर्गा क्या करता है? కోడి ఏం చేస్తుంది? सवेरे सवेरे ఉదయాన్నే बांग लगा देता है, కూతని కూస్తుంది, सबको जगा देता है और అందరినీ కూడా మేల్కొల్పేస్తుంది, सो जाता है. మళ్ళీ పడుకుండిపోతుంది. ऐसे ही विदेशी है, पहचान तो लेते हैं बुद्धियोग की पावर से पहले पहले, అదే విధంగా విదేశీయులు అయ్యారు. గుర్తించడం అయితే బుద్ధియోగం యొక్క పవర్ ద్వారా గుర్తించేస్తారు, फिर మళ్ళీ फिर सो जाते हैं. పడుకుండిపోతారు. तो ऐसे ही जापान और चीन क्या है? అదే విధంగా జపాన్ మరియు చైనా ఏమయ్యింది? विदेश है या स्वदेश है? విదేశం అయ్యిందా లేక స్వదేశం అయ్యిందా? विदेश है ना. విదేశం అయ్యింది కదా. तो అయితే समझते हैं అనుకుంటారు कि सूर्य प्राची से प्राची माने पूरब से निकलता है. అనుకుంటారు సూర్యుడు ప్రాచీన్ తూర్పు నుండి ఉదయిస్తారు, और हम सूर्यवंशी हैं. మేము సూర్యవంశీ అయ్యాం. लेकिन प्राचीन का अर्थ नहीं समझते हैं कि पुराने के पुराना देश. కానీ ప్రాచీన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. పురాతనమైన దేశం అయ్యింది. क्या ఏంటి?
पुराने से पुराना कौन है? मनुष्य सृष्टि का बाप ही तो पुराने से पुराना है। పురాతనమైన వారు ఎవరయ్యారు? పురాతనమైన వారు మనుష్య సృష్టి రూపీ తండ్రి అయ్యారు కదా. प्राचीन योग किसने सिमाया, किसने सिखाया ప్రాచీన యోగాన్ని ఎవరు నేర్పించారు? है? जो सबसे जास्ती प्राचीन है, पुराना है। ఎవరైతే అందరికంటే ప్రాచీనమయ్యారో పురాతనమైన వారయ్యారు. कह देते हैं श्री कृष्ण ने सुनाया। అనేస్తారు శ్రీకృష్ణుడు వినిపించారని. अरे అరే, श्री कृष्ण तो सतयुग का प्रिंस है ना। శ్రీకృష్ణుడైతే సత్యుగం యొక్క ప్రిన్స్ రాజకుమారుడయ్యారు కదా. है? श्री कृष्ण ही तो बड़ा होता है तो नारायण बनता है। శ్రీకృష్ణుడే పెద్దవాడైనట్లయితే నారాయణుడుగా అవుతాడు. नारायण का टाइटल मिलता है। నారాయణుడి యొక్క టైటిల్ అనేది లభిస్తుంది. आदि नारायण का, ఆది నారాయణుడిది. जो आदि नारायण आदि नारायणी स्वभाव संस्कार से मिलकर के विष्णु रूप बन जाते हैं। ఆది నారాయణుడు మరియు ఆది నారాయణి కలిపి విష్ణు రూపంగా అయిపోతారు. तो वो विष्णु रूप అయితే ఆ విష్ణు రూపం सतयुगी दुनिया की बात है సత్యుగి ప్రపంచం యొక్క విషయం అయ్యిందా या లేక संगम युगी शूटिंग काल की बात है? సంగమయుగి షూటింగ్ కాలం యొక్క విషయం అయ్యిందా? है? कहाँ की बात है? ఎక్కడ విషయం అయ్యింది? काल की बात है। సంగమయుగి షూటింగ్ కాలం యొక్క విషయం అయ్యింది. संगम युगी शूटिंग काल पुराना या सतयुग पुराना? సంగమయుగి షూటింగ్ కాలం అనేది పాతదయ్యిందా లేక సత్యుగి షూటింగ్ కాలం అనేది పాతదయ్యిందా? ज्यादा प्राचीन कौन? ఎక్కువ ప్రాచీనం అనేది ఏమయ్యింది? संगम युग पुराना। సంగం యుగం పురాణమైనదయ్యింది, तो పాతదయ్యింది. नाम है उन्होंने श्री कृष्ण का। వారు పేరుని వేసేశారు శ్రీకృష్ణుడిది. जो शास्त्रकार हैं ఎవరైతే శాస్త్రకారులు ఉన్నారో श्री कृष्ण का नाम लगा दिया। శ్రీకృష్ణుడి యొక్క పేరుని వేసేశారు. अब श्री कृष्ण की पूजा करते हैं बच्चे के रूप में। ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పూజని పిల్లవాణ్ణి రూపంలో చేస్తారు. बच्चा निर्विकारी होता है, ये तो ठीक है, పిల్లవాడు నిర్వికారి అయి ఉంటాడు, ఇదైతే కరెక్టే. लेकिन बच्चा ज्ञान कैसे सुनाएगा? కానీ పిల్లవాడు జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు? और वो भी राजयोग। అది కూడా రాజయోగాన్ని. इस योग में राज भरा हुआ है। ఏదైతే యోగంలోని రహస్యం అనేది నిండి ఉందో, युद्ध के मैदान में कहते हैं अर्जुन को श्री कृष्ण ने ज्ञान सुनाया। యుద్ధం యొక్క మైదానంలో అంటారు అర్జునుడికి శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని వినిపించారు. अरे అరే, दोनों पार्टियां युद्ध करने वाली आमने सामने खड़ी हों, రెండు పార్టీలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి యుద్ధాన్ని చేయడం కోసం. टेंशन का वातावरण है, టెన్షన్ యొక్క వాతావరణం అనేది అయ్యింది. खून की नदियां बहने वाली हैं, రక్తపు నదులు ప్రవహించేవి అయి ఉన్నాయి. मौत सामने खड़ा है बहुतों के। మృత్యు అనేది చాలా మందిది ఎదురుగా నిలబడి ఉంది. ऐसे युद्ध के मैदान में कोई ज्ञान सुनता है क्या? అటువంటి యుద్ధ మైదానంలో ఎవరైనా జ్ఞానాన్ని వింటారా ఏంటి? है ये धर्म युद्ध का मैदान। అదయ్యింది నిజానికి ధర్మయుద్ధం యొక్క మైదానం. कलयुग के अंत में ढेर के ढेर धर्म भारत में इकट्ठे हो जाते हैं। కలియుగం యొక్క అంతిమంలోని అనేక ధర్మాలనేవి భారతదేశంలోని ఏకత్రితమైపోతాయి. और जितना भारत में दूसरे दूसरे धर्म के लोग इकट्ठे होते हैं, खास भारत की राजधानी दिल्ली में, ముఖ్యంగా ఎంతైతే భారత్లోని వేరే దేశం యొక్క ధర్మాల యొక్క మనుషులు ఏకత్రితమైపోతారో, భారత్ యొక్క ముఖ్యమైన నగరం ఢిల్లీలోని ఎంతమంది అయితే ఏకత్రితమైపోతారో అన్ని ధర్మాల వారు, इतना जमोड़ा दूसरे धर्मों का, दूसरे धर्मावलंबियों का, అంత ఎక్కువ మంది జనం అనేవారు వేరే ధర్మంలోని, వేరే రాజ్యంలోని, और किसी शहर में और देश में వేరే ఏ నగరంలోని, ఏ దేశంలోని नहीं होता है। ఉండరు. तो ये बड़ा युद्ध का मैदान बन जाता है भारत। అయితే ఇది చాలా పెద్ద భారత్ యొక్క యుద్ధం యొక్క మైదానం అనేది తయారైపోతుంది. क्या? ఏంటి? और जब మరియు ఎప్పుడైతే शूटिंग काल होता है, షూటింగ్ కాలం అనేది ఉంటుందో,
तो शूटिंग काल में అప్పుడు షూటింగ్ కాలంలోని शिव बाप जिस मुकर्रर रथ में आते हैं आदम के शरीर में, శివ తండ్రి ఏ शूटिंग काल होता है तो शूटिंग काल में शिव बाप जिस मुकर्रर रथ में आते हैं आदम के शरीर में, ఏ నిశ్చిత శరీరంలోనైతే ముకరర్ శరీరంలోని వస్తారో ఆదం యొక్క శరీరంలోని వస్తారో तो सारी दुनिया के सब धर्म पिताओं का बुद्धियोग మొత్తం ప్రపంచం యొక్క మొత్తం ధర్మపితల యొక్క బుద్ధియోగం అనేది कहाँ एकाग्र हो जाता है? ఎక్కడ ఏకాగ్రం అయిపోతుంది? मनुष्य सृष्टि के మనుష్య సృష్టి యొక్క बाप के ऊपर एकाग्र। తండ్రి మీద ఏకాగ్రం అనేది అయిపోతుంది. वो मनुष्य सृष्टि का बाप ఆ మనుష్య సృష్టి రూపీ తండ్రి भारत कहा जाता है। భారత్ అని అనడం జరుగుతుంది. भाव माने ज्ञान की रोशनी భా అనగా జ్ఞానం యొక్క ప్రకాశం, नहीं लगा रहने वाला। ప్రకాశంలో ఇమిడి ఉండేవారయ్యారు. लज्जू पंजू के ज्ञान में लगा रहने वाला नहीं, जो ऊंच से ऊंच आत्मा है सुप्रीम, ఇటువంటి వారిలోని ఇముడి ఉండేటటువంటి వారు కాదు. ఎవరైతే ఉన్నతుడైన ప్రకాశంలో ఉండేటటువంటి వారు ఉన్నారో वो जो ज्ञान देता है అతను ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో उस एक के दिए हुए ज्ञान में लगा ఆ रहता है। ఒక్కరు ఇచ్చేటటువంటి జ్ఞానంలోని ఇముడి ఉండేటటువంటి వారు అయ్యారు. बाकी वो युद्ध के मैदान की बात नहीं है जो हिंसक युद्ध है। మిగతా ఆ యుద్ధం యొక్క మైదానం కాదు, ఏదైతే హింస చేసేటటువంటి మైదానం అయ్యిందో. ये भी कोई बात हुई? ఇదేమైనా విషయం అయ్యిందా ఏంటి? ये हिंसक युद्ध कराएगा क्या? భగవంతుడొచ్చి హింస యొక్క యుద్ధాన్ని చేయిస్తారా ఏంటి? कराएगा। చేయిస్తారా? भगवान तो భగవంతుడైతే हिंसा कराना सिखाता है హింసని చేయడం నేర్పిస్తారా, कि अहिंसक बनाने आता है। లేక అహింసకులుగా తయారు చేయడానికి వస్తారా? देवताओं की दुनिया स्थापन की तो देवताएं अहिंसक होते हैं, దేవతల యొక్క ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చినట్లయితే దేవతలు అహింసకులు అవుతారా, या हिंसक होते हैं? లేక హింసకులు అవుతారా? क्या होते हैं? ఏమవుతారు? देवताएं तो अहिंसक होते हैं, దేవతలైతే అహింసకులు అవుతారు, आत्मिक स्थिति वाले होते हैं। ఆత్మిక స్థితి వారు అవుతారు. वो थोड़े ही हिंसा करते हैं। వారు హింసని చేస్తారా ఏంటి? देहवान वाले उनको कहा जाता है हिंसक, దేహాభిమానులు ఎవరైతే ఉంటారో వారిని అనడం జరుగుతుంది హింసకులు. क्योंकि देह से हिंसा की जाती है, ఎందుకంటే దేహం ద్వారా హింసని చేయడం జరుగుతుంది, इंद्रियों से हिंसा की जाती है। దేహం యొక్క ఇంద్రియాల ద్వారా హింసని చేయడం జరుగుతుంది. आत्मभाव हिंसा करने वाला थोड़ा ही होता है। ఆత్మభావం ఏదైతే ఉంటుందో హింసని చేసేది అవుతుందా ఏంటి? तो ये कोई बात नहीं हुई कि भगवान ఇదేమి విషయం అవ్వలేదు. बना करके हिंसक युद्ध सिखाता है। భగవంతుడు వచ్చి హింసక యుద్ధాన్ని నేర్పిస్తారు. अरे అరే, गीता सुनाई గీతని వినిపించారు. दो सेनाओं के बीच में, ఇద్దరి సేనల యొక్క మధ్యలోని जहाँ युद्ध होने वाला था, ఎక్కడైతే యుద్ధం జరగనున్నదో हिंसक युद्ध दिखाया है। హింసక యుద్ధాన్ని చూపించడం జరిగింది. अरे అరే, युद्ध के मैदान में कोई गीता पाठशालाएं खोली जाती हैं क्या? యుద్ధం యొక్క మైదానంలో గీతా పాఠశాలలని తెరవడం జరుగుతుందా ఏంటి? नहीं, ये तो లేదు. वेद की बात है। ఇదైతే బేహద్దు యొక్క విషయం అయ్యింది. जो गीता में भी मनुष्य गुरुओं ने लिखी हुई है, గీతలోని కూడా మనుష్య గురువులు వ్రాయడం జరిగింది. सर्वधर्मान परित्यज्य, సర్వధర్మాన్ పరిత్యజ్య, सब धर्मों को त्याग करके అన్ని ధర్మాలని త్యాగం చేసి मेरे द्वारा स्थापन किए हुए स्वधर्म में आ जा। నా ద్వారా స్థాపన చేసినటువంటి స్వధర్మంలోకి వచ్చేయండి. स्वधर्मे निधनम श्रेय परधर्मो भयावह। స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. स्व माने आत्मा का जो धर्म है, స్వ అనగా ఆత్మ యొక్క ధర్మం ఏదైతే ఉందో वही श्रेष्ठ से श्रेष्ठ धर्म है। అదే శ్రేష్టాతి శ్రేష్టమైన ధర్మం అయ్యింది. उस धर्म में आ जा। ఆ ధర్మంలోకి వచ్చేయండి. बाकी మిగతా स्वधर्म में స్వధర్మంలోని आने के लिए
రావడం కోసం देहधारियों के धर्म है, धर्म पिताओं के द्वारा स्थापन किए हुए, ఏవైతే దేహధారుల యొక్క ధర్మాలు ఉన్నాయో, దేహధారుల ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మాలు ఉన్నాయో उन सबको వాటినన్నిటినీ छोड़ना पड़े। వదిలిపెట్టాల్సి వస్తుంది. तो कब होते हैं वो? అవన్నీ ఎప్పుడుంటాయి? कलयुग के अंत में होते हैं सब धर्म। అన్ని ధర్మాలు కలియుగం యొక్క అంత్యములో ఉంటాయి. ऐसे थोड़े कि सतयुग में हिरण्यकश्यप को मारने के लिए भगवान आया, वहाँ सब धर्म होते हैं। అలాగానా ఏంటి? సత్యుగంలోని కశ్యపుడిని చంపడం కోసం సత్యుగంలోని వచ్చారు. होते हैं सब धर्म। ऐसे थोड़े कि सतयुग में हिरण्यकश्यप को मारने के लिए भगवान आया, वहाँ सब धर्म होते हैं। భగవంతుడు వచ్చారు, అక్కడ అన్ని ధర్మాలు ఉంటాయి. और दूसरे का देवता धर्म होता है, 16 कला संपूर्ण। అక్కడైతే కేవలం దేవతా ధర్మం ఉంటుంది, 16 కళల సంపూర్ణ దేవతా ధర్మం. त्रेता में भी త్రేతాయుగంలోని కూడా राम राज्य का कितना गायन है, कितना सुखी होते हैं लोग। రామరాజ్యం యొక్క ఎంత గాయనం అనేది ఉంది, ఎంత సుఖీగా ఉంటారు రామరాజ్యంలోని. तो అయితే एक ही धर्म है, स्वधर्म। అక్కడ కూడా ఒకే ధర్మం ఉంటుంది, స్వధర్మం. देवताएं रहते ही हैं आत्मिक स्थिति में। దేవతలు ఆత్మిక స్థితిలోనే ఉంటారు. बाकी द्वापर युग से द्वैतवादी धर्म आ जाते हैं, धर्म पिता। మిగతా ద్వాపర యుగం నుండి దైత్యవాది ధర్మాలు వచ్చేస్తాయి. आते हैं दूसरे दूसरे धर्म, दूसरे दूसरे राज्य, दूसरी दूसरी వేరే వేరే ధర్మపితులు, వేరే వేరే ధర్మాలు, వేరే వేరే దేశాలు, भाषाएं फैलाते हैं। వేరే వేరే రాజ్యాలు, వేరే వేరే భాషల్ని వ్యాపిస్తారు. तो అయితే वहाँ से युद्ध का मैदान शुरू हो जाता అక్కడి నుండి యుద్ధం యొక్క మైదానం అనేది ప్రారంభమైపోతుంది. है। युद्ध माने लड़ाई झगड़ा। యుద్ధం అనగా కొట్లాట్లు పొట్లాట్లు. दो होंगे, ఇద్దరుంటారు, दो मतें होंगी, 2 మతాలుంటాయి. तो लड़ाई झगड़ा होगा। అప్పుడు యుద్ధము కొట్లాట్లు జరుగుతాయి. एक मत होगी, ఒక మతం ఉంటుంది, लड़ाई झगड़ा होगा। అక్కడ కొట్లాట్లు గొడవలు ఉంటాయా? लड़ाई झगड़ा तो होता ही है द्वैतवाद। కొట్లాట్లు గొడవలు దైత్వవాది ప్రపంచంలోని ఉంటాయి. तो అయితే ये पाठशाला है। ఇది పాఠశాల అయ్యింది. ये युद्ध के मैदान में, हिंसक युद्ध के मैदान में कोई యుద్ధం యొక్క మైదానంలోని, యుద్ధం యొక్క పాఠశాలలోని, पाठशाला नहीं खोली गई। పాఠశాలని, యుద్ధం యొక్క మైదానంలోని పాఠశాలని ఏమీ తెరవడం జరగలేదు. पढ़ाई तो शांति के टाइम पर होती है। చదువు అయితే శాంతి యొక్క టైంలోని అవుతుంది. क्या ఏంటి? भगवान ने आकर अभी तक భగవంతుడు వచ్చి ఇప్పటి వరకు ब्राह्मणों की संगम दुनिया में पढ़ाई है, సంగమయుగి ప్రపంచంలో ఏదైతే చదువుని చదివించారో वो शांति का टाइम था। అది శాంతి యొక్క టైం అయ్యింది. कैसा टाइम आने वाला है? ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నది? अब तो ఇప్పుడైతే अशांति बढ़ती ही जाएगी, बढ़ती ही जाएगी। అశాంతి అయితే పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. तो ये भगवान वाच गीता पाठशाला है। అయితే ఇది భగవాన్ వాచ్ గీతా పాఠశాల అయ్యింది. सत्यम सच भगवान तुमको पढ़ा रहा है। సత్యం సత్యం భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు बोला అన్నారు. तुम बच्चों को పిల్లలైన మీకు पढ़ा रहा हूँ। చదివిస్తున్నాను. क्या ఏంటి? हो ना? विदेशी विधर्मी धर्म पिताओं के बच्चों को नहीं पढ़ा रहा हूँ, ఆ విదేశీ విధర్మీయుల యొక్క పిల్లల్ని చదివించడం లేదు, तुम बच्चों को पढ़ा रहा हूँ। పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను. अच्छा, మంచిది. वो तो देहधारी हो गई धर्म पिताएं। వారైతే దేహధారి ధర్మపితలైపోయారు. ब्रह्मा को क्या कहेंगे? బ్రహ్మని ఏమనడం జరుగుతుంది? कहते हैं అంటారు, ब्रह्मा से బ్రహ్మతో, सारी दुनिया रची गई। బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టి రచింపబడింది. सारी दुनिया में जो भी मनुष्य मात्र हैं, మొత్తం ప్రపంచంలో ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో सब ब्रह्मा की संतान। అందరూ బ్రహ్మ యొక్క సంతానం అయ్యారు. तो అయితే ब्रह्मा देहधारी है, బ్రహ్మ దేహధారి అయ్యారా कि आत्माभिमानी है? లేక ఆత్మాభిమాని అయ్యారా? है? वो भी तो देहधारी हुआ ना। అతను కూడా దేహధారి అయ్యారు కదా. उसके मुख से हुए निकले हुए जो भी वर्षण से हैं,
అతని నోటి ద్వారా వెలువడినటువంటి ఏవైతే వర్సన్స్ ఉన్నాయో, जो कहते हैं ब्रह्मा की वेद से मुख से वेद निकले, ఏదైతే అనడం జరుగుతుందో బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వేదాలు వెలువడ్డాయి అని, वेदवाणी निकली, వేదవాణి వెలువడింది. वो वेदवाणी भी तो ఆ వేదవాణి కూడా 3 गुणों से युक्त है। 3 గుణాలతో యుక్తమైనదయ్యింది కదా. ఏంటి? कर्मकांड करना सिखाती है। दुनिया में जो कर्मकांड चलते हैं अलग अलग धर्मों में अलग अलग प्रकार के, ప్రపంచంలోని కూడా వేరువేరు కర్మకాండలు అనేవి నడుస్తాయి. వేరువేరు ధర్మాలలోని వేరువేరు కర్మకాండలు అనేవి నడుస్తాయో. तो అయితే ब्रह्मा भी दायु मूछ वाला బ్రహ్మ కూడా గెడ్డాలు మీసాలు వారు देहधारी हुआ। దేహదారి అయ్యారు. क्या ఏంటి? दुनिया में जो 500-700 करोड़ बच्चे हैं वो पढ़ाई नहीं पढ़ते हैं, ప్రపంచంలో ఎవరైతే 500 కోట్లు ఉన్నారో వారు చదువు చదవరు. है? और ब्रह्मा से भी जो पढ़ाई पढ़ते हैं सन्मुख बैठ करके, మరియు బ్రహ్మ ద్వారా కూడా సన్ముఖంగా కూర్చొని ఎవరైతే చదువును చదువుతారో उनकी भी बात नहीं है। వారి యొక్క విషయం కూడా కాదు. ब्रह्मा के सन्मुख पढ़ाई पढ़ने वाले कोई बच्चे ऐसे हैं బ్రహ్మ సన్ముఖం ద్వారా చదువును చదువుకునేటటువంటి ఎవరో పిల్లలు అటువంటి వారు ఉన్నారు. जो ఎవరైతే शास्त्र में दिखाते हैं कि अमरनाथ శాస్త్రాలలో చూపించడం జరుగుతుంది. ने कथा सुनाई, అమర్నాథ్ కథని వినిపించడం జరిగింది. क्या ఏంటి? अमर कथा कहो, सत्यनारायण की कथा कहो, అమర్ కథ అనండి, సత్యనారాయణుడి యొక్క కథ అనండి. तो అయితే तोता थे जिनको ज्ञान की कंठी गले में पड़ी हुई थी। చిలుక ఉండేది, దానికి జ్ఞానం యొక్క ఏదైతే చిలుక ఉండేదో జ్ఞానం యొక్క కంఠ అనేది దాని మెడలోని వేయబడి ఉండేదో. उन्होंने ज्ञान सुना और వారు జ్ఞానాన్ని విన్నారు. चारों तरफ दुनिया में टीयों टीयों करके सुनाई दिया। నలువైపులా ప్రపంచంలోని ట్యూన్ ట్యూన్ అని జ్ఞానాన్ని వినిపించేశాయి. बाकी जो कबूतर बुद्धि थे वो तो मंदिर में ही बैठे रहते हैं, गंद करते रहते हैं। మిగతా ఏవైతే పావురాలు ఉంటాయో అవి మందిరంలో కూర్చొని ఉంటాయి. మందిరంలోనే పాడు చేస్తూ ఉంటాయి. वो कोई ज्ञान थोड़े सुनते हैं, అవి ఏమైనా జ్ఞానాన్ని వింటాయా ఏంటి? गुटगुटाते रहते हैं अंदर ही अंदर, प्राप्ति तो कुछ भी नहीं होती। లోపల లోపల గుటకలు వేస్తూ ఉంటారు. లోపల నుండి ధ్వని అనేది బయటకు రాదు. జ్ఞానాన్ని వినిపించలేరు. అయితే तुम बच्चों को పిల్లలైన మీకు बाप अभी पढ़ाए रहे हैं राजयोग की पढ़ाई। తండ్రి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు రాజయోగం యొక్క చదువుని. तो ये बड़े के बड़ा सुप्रीम टीचर है। అయితే వీరు అతిపెద్ద సుప్రీం టీచర్ అయ్యారు. क्या ఏంటి? इससे बड़ा टीचर और कोई వీరికంటే అతిపెద్ద టీచర్ ఇంకెవ్వరు కూడా होता नहीं है। ఉండరు. सुप्रीम माने సుప్రీం అనగా ऐसी पढ़ाई पढ़ाता है అటువంటి చదువుని చదివిస్తారు जिसमें అందులోని दुनिया की सब मनुष्य आत्माएं ప్రపంచం యొక్క మొత్తం మనుష్యాత్మలు पढ़ाई पढ़ती है। చదువుని చదువుకుంటారు. कम ఎప్పుడు? कोई ज्यादा। కొంతమంది ఎక్కువగా, కొంతమంది తక్కువగా. ओम शांति। ఓం శాంతి.